హెల్త్ బాలేదని రాలేవా క్లాస్‌కి? ఇప్పుడు ఓకేనా? స్క్రీన్ షేర్ అయితుందమ్మా? Yes, ma'am. ఓకే. నిన్న డైజెషన్ అయిపోయింది. ఓకే. వీఆర్ స్టార్టింగ్. ఇంకా టుడే వీఆర్ స్టార్టింగ్ బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్. బ్రీతింగ్ చెప్తాను. ఒక లెసన్ ఉంటుంది నెక్స్ట్ బ్రీతింగ్ అని, చిన్న చాప్టర్ అది అయిపోద్ది. సో వీఆర్ స్టార్టింగ్ టుడే బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్. సో ఇక్కడ ఎంసెట్కైనా నీట్కైనా మోస్ట్ ఆఫ్ ద సేమ్ థింగ్ ఏంటంటే ఎన్సీఆర్టీస్ స్టేట్ బుక్స్లో సేమ్ ఉంటుంది సిలబస్. మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు మేడం ఎన్సీఆర్టీ చెప్తున్నారని చెప్పేసి, ఎందుకంటే ఎన్సీఆర్టీ అని మీ సిలబస్లో కూడా మెన్షన్ చేశారు. ఏదైతే వెబ్సైట్ సిలబస్ ఉందో నోటిఫికేషన్లో సిలబస్ ఇచ్చినప్పుడు ఎక్కడెక్కడ ఎన్సీఆర్టీ అని వాడారో అక్కడ మనం ఎన్సీఆర్టీ యూజ్ చేస్తాం. సో దే ఆర్ ఆల్సో రిఫరింగ్ ఎన్సీఆర్టీ ఫర్ మేక్ క్వశ్చన్స్. టీఎస్ అయినా ఏపీ అయినా సేమ్. సో మీరు మళ్ళీ దాన్ని కన్ఫ్యూజన్లో పడకండి. రెండు సేమ్ కాన్సెప్టే. కాన్సెప్ట్ నేర్చుకోండి సరిపోద్ది. ఎక్కడ మళ్ళీ క్వశ్చన్స్ ఫ్రేమ్ అయినప్పుడు సేమ్ కాన్సెప్ట్ నుండి వస్తాయి కాబట్టి మళ్ళీ టెక్స్ట్ బుక్ వేరా రిసోర్సెస్ వేరా అని చెప్పేసి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎన్సీఆర్టీ రిఫర్ చేస్తే మీకు యాజ్ వెల్ యాజ్ నీట్కి అండ్ వెబ్సైట్కి రెండుకి యూజ్ అవుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్సీఆర్టీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. పీపీటీస్ తీసుకున్నాను, బట్ పీపీటీస్లో ఏంటంటే కొన్ని పాయింట్స్ మిస్ అవుట్ అయిపోతుంది. సో టెక్స్ట్ బుక్ రిఫర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మీకు ఇట్లా అర్థమైతే విల్ కంటిన్యూ నెక్స్ట్ చాప్టర్స్ కూడా. ఓకేనా? క్లియరా? ఓకేనా కాదా? ఓకే డన్. సో ఇక్కడ వచ్చేసి టాపిక్స్ ఏమేమి ఉంటాయంటే ఈ లెసన్లో బ్లడ్ గురించి చదువుతాము, అండ్ లింఫ్ అంటే ఏంటి, సర్క్యులేటెడ్ పాత్వేస్ ఉంటాయి, అండ్ డబుల్ సర్క్యులేషన్, రెగ్యులేషన్ ఆఫ్ కార్డియక్ యాక్టివిటీ అంటే ఏంటి, అండ్ డిసార్డర్స్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఇఫ్ పాసిబుల్ ఇక్కడ వరకు చదువుదాం, లేదు అని అంటే డబుల్ సర్క్యులేషన్ వరకు ఆర్ కార్డియక్ పాత్వే వరకు మన టైం బట్టి అప్ టు 8:30 ఎంతవరకు కంప్లీట్ అయితే అంతవరకు చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్లో ఏమి ఇచ్చారని అంటే మనకు సర్క్యులేషన్ అంటే ఇప్పుడు మనం ఆల్ హ్యూమన్ బీయింగ్స్లో ఏంటి బ్లడ్ అనేది ఇంకా అదొక పార్ట్, ఎసెన్షియల్ పార్ట్ లానే అనుకుంటాం కాబట్టి అది మనకు ఆటోమేటిక్గా బ్లడ్ అని అంటే ఇట్స్ సర్క్యులేటింగ్ ఫ్లూయిడ్ అని తెలుసు మన బాడీలో. ప్రతి ఆర్గాన్కి ప్రతి సెల్కి ఖచ్చితంగా బ్లడ్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఏదైనా డిసీజ్ వచ్చినా ఏమొచ్చినా ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేస్తారమ్మ. బ్లడ్ టెస్ట్ చేసి అక్కడ ఏముంది అని చెప్పేసి బ్లడ్తోనే తీసుకుంటారు. ఎందుకంటే ఎవ్రీ పార్ట్ ఎవ్రీ ఆర్గన్లో ఖచ్చితంగా ఉండేది బ్లడ్ మాత్రమే. సో బ్లడ్ అంటే ఖచ్చితంగా ఎసెన్షియల్ అన్నమాట మన బాడీకి. నెసెసరీగా ఏదైనా ఉందంటే అది బ్లడ్. సో ఆ బ్లడ్ అంటే ఎందుకు, అది ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్. ఈ ఫ్లూయిడ్స్ అంటే ఏంటి, మళ్ళీ లింఫ్. బ్లడ్కి లింఫ్కి తేడా ఏంటి అంటే ఇప్పుడు మన మైన్యూట్ ఇప్పుడు మన బాడీ టోటల్లో ఎక్కడైనా చిన్న చిన్న స్పేసెస్ ఉంటాయి, లైక్ సెల్స్ కానీ ఏదైనా వ్యాక్యూల్స్ కానీ చిన్న చిన్న విల్లై కానీ. ఇప్పుడు విల్లై అంటే మనం చూసాం కదా బ్లడ్ డైజెషన్లో అది ఒక చిన్న ఎక్స్టెన్షన్. అక్కడ వరకు బ్లడ్ వెళ్ళని ప్లేస్ ఏదైతే ఉంటుందో అక్కడ లింఫ్ వెళ్ళి అక్కడ కావాల్సిన న్యూట్రియంట్స్ ఏంటి, గ్యాసెస్ ఎక్స్చేంజ్ కానీ అక్కడ వరకు లింఫ్ వెళ్ళి లింఫ్ అనేది ఆ సైట్స్కి రీచ్ అయ్యి కావాల్సిన న్యూట్రియంట్స్ అనేవి అందిస్తుంది. ఈ లింఫ్లో కొన్ని టైమ్స్ ఆర్గన్స్కు అది కొన్ని టైమ్స్ హార్మోన్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి వెళ్ళిపోతాయంట. ఆ స్పెసిఫిక్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ పార్ట్ వరకు లింఫ్లో హార్మోన్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. బ్లడ్లో కూడా హార్మోన్స్ అనేవి రిలీజ్ అయిపోయి ఉంటాయి అన్నమాట.
సో, ఇది డిఫరెంట్ సిస్టమ్‌లో ఉంటాయన్నమాట. కొన్ని ఇప్పుడు మనము యానిమల్ కింగ్డమ్‌లో చూసామంటే కొన్ని డివిజన్స్ ఉంటాయన్నమాట. యానిమల్స్‌కి గానీ అండ్ చిన్న లోవర్ లెవెల్ నుంచి అప్పర్ లెవెల్ వరకు వర్టిబ్రేటా వరకు, కార్డేటా వరకి డివిజన్స్ ఉంటాయన్నమాట. ఆ డివిజన్స్‌లో డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ యానిమల్స్‌కి ఎలా ఉన్నాయనంటే, అలా మన లింఫ్ అనేది కూడా మన సర్క్యులేటర్ కూడా అట్లా ఎవాల్వ్ అయ్యి వచ్చింది. ఆ చిన్న ఆర్గానిజమ్స్ నుంచి పెద్ద ఆర్గానిజం వరకు మన గ్రూప్స్ అయితే ఏవైతే యానిమల్స్ ఉంటాయో అట్లా ఎవాల్వ్ అవ్వకుంటే ఈ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది కూడా ఎవాల్వ్ అవ్వకుంటూ వచ్చిందనమాట. ఇప్పుడు చిన్న స్పాంజెస్ కానీ సిలిండ్రేట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, స్పాంజెస్ అంటే చిన్నవి అవి. మీరు చూడండి ఇప్పుడు యానిమల్ కింగ్డమ్‌లో వస్తాయి స్పాంజెస్, సిలిండ్రేట్స్ అనేవి. ఇవి ఏంటి అంటే వాటిలో సింపుల్‌గా ఉంటదన్నమాట. సర్క్యులేషన్ సిస్టమ్ అనేది సింపుల్‌గా ఉంటది. సో, వాటర్ నుంచి ఏవైతే సరౌండింగ్స్ ఉంటాయో వాటి క్యావిటీస్ ఉంటాయి. బాడీలో కొన్ని పోర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది స్పాంజ్ అనుకుంటే చిన్న చిన్న స్పోర్స్ ఉంటాయి కదా! ఆ స్పోర్స్ నుంచి ఏమైపోద్ది అంటే సర్క్యులేషన్ ఏవైతే ఉంటే అబ్జర్వ్ చేసుకుంటాయి. సబ్స్టెన్స్ ఏవన్నా ఉంటే అబ్జర్వ్ చేసుకొని ఆ ఫ్లూయిడ్స్ అనేవి ట్రాన్స్‌పోర్ట్ అయితాయన్నమాట. మెటీరియల్స్ ఏవైతే న్యూట్రియంట్స్ ఉంటాయో ఆ వాటర్ ద్వారా అనేది ఆ న్యూట్రియంట్స్ అవన్నీ అందేసి మళ్ళీ ఇంకొకటి ఇంకో పోర్ నుండి అవి ఎగ్జిట్ అయిపోతాయన్నమాట. సో, చిన్న చిన్న పోర్స్ అది సింపుల్ అన్నమాట. సింపుల్ సర్క్యులేషన్ అది. ఓకేనా? సో, ఇది తర్వాత ఎట్లయితే ఫ్లూయిడ్ ఇట్లా ఆర్గానిజమ్స్ అనేవి ఇట్లా వర్టిబ్రేటా, కార్డేటా వచ్చేసరికంటే వాటికి ఒక స్ట్రక్చర్ అన్నది ఏర్పడ్డది. స్ట్రక్చర్ అంటే లైక్ ఇప్పుడు మనకు హార్ట్ అనేది పంప్ చేస్తది. పంప్ చేసి కొన్ని వెయిన్స్, ఆర్టరీస్ ఉన్నాయి. అవిటి ద్వారా బ్లడ్ అనేది ఎళ్తుంది, వస్తుంది. కాబట్టి ఒక స్ట్రక్చర్ అనేది ఫార్మ్ అయిపోయింది. చిన్న క్లాస్ నుండి పెద్ద క్లాస్‌కొచ్చేసరికంటే మన రీడింగ్ ఎబిలిటీ కూడా పెరిగిపోద్ది కదా! చిన్నప్పుడు చదవలేము. ఏబీసీ చదవనీకే భయపడతాం. ఎప్పుడైతే 10థ్ క్లాస్‌కి వచ్చినామనుకో పెద్ద పెద్ద వర్డ్స్ చదువుతాం కదా! సో, అలానే ఇక్కడ నుండి పై క్లాస్‌కి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఆర్గానిజమ్స్ ఎట్లయితే ఎవాల్వ్ అయిపోయినాయో అట్లనే సర్క్యులేషన్ సిస్టమ్ కూడా ఎవాల్వ్ అయిపోయినాయి. దానికంటూ ఒక ఆర్గాన్ అనేది స్పెసిఫైడ్ అయిపోయి మళ్ళా దాన్ని పంప్ చేయడానికి లింబ్స్ గానీ, ఆర్టరీస్ గానీ చిన్న చిన్నగా బ్లడ్ వెసల్స్ గానీ అవన్నీ డెవలప్ అయిపోయినాయి. సో, కమింగ్ టు ద నెక్స్ట్ ఏంటంటే బ్లడ్ అనేది మోస్ట్ కామన్ ఫ్లూయిడ్ అన్నమాట. ఓకేనా? అది హైయర్ ఆర్గానిజమ్స్‌లో ఏదైతే ఉందో బ్లడ్ అనేది ఇంకా కామన్. నెక్స్ట్ ఇంకొకటి ఏందంటే లింఫ్. ఓకేనా? ఇది ఇంట్రడక్షన్ పార్ట్‌లో ఉంది. ఓకేనా? ఇక్కడ నుండి క్వెషన్స్ ఏం రావు. జస్ట్ ఫర్ యువర్ ఐడియా. నెక్స్ట్ వస్తే ఇది బ్లడ్ టైప్ ఆఫ్ టిష్యూ అని అడిగితే కనెక్టివ్ టైప్ ఆఫ్ టిష్యూ. ఓకే. టిష్యూస్‌లో నేర్చుకుంటాం. కనెక్టివ్ టిష్యూ అంటే ఇట్స్ కనెక్ట్స్. ఇప్పుడు బ్లడ్ అనేది ఒక కనెక్టివ్ టిష్యూ. ఇప్పుడు బ్లడ్ అనేది ఫ్లూయిడ్ కదా! మళ్ళీ టిష్యూ ఎట్లా అయిందంటే మనం ఏమనుకున్నాం సెల్స్ టుగెదర్ ఫార్మ్ టిష్యూస్ అనుకున్నాం. అవి ఫ్లూయిడ్‌లో అయినా ఉండొచ్చు, సాలిడ్‌లో అయినా ఉండొచ్చు. ఓకేనా? టుగెదర్ ఫార్మ్ టిష్యూ అన్నమాట. సో, ఈ బ్లడ్ సెల్స్ అనేవి కంబైన్డ్‌గా ఫార్మ్ అయినప్పుడు అది టిష్యూ అన్నమాట. సో, ఇది కనెక్టివ్ టిష్యూ బ్లడ్ అనేది. ఓకే. బ్లడ్‌లో ఏముంటాయి అనంటే బ్లడ్ కన్సిస్ట్ ఆఫ్ ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్, దెన్ ప్లాస్మా, నెక్స్ట్ ఫార్మ్డ్ ఎలిమెంట్స్. ఈ 3 కలిస్తేనే బ్లడ్ అంటున్నాం. అసలు ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అనంటే ఇప్పుడు బ్లడ్ అనేది మనం లిక్విడ్ ఫామ్‌లోనే చూస్తాం. లిక్విడ్ స్టేట్‌లోనే చూస్తాం. సాలిడ్ స్టేట్‌లో చూడం కదా! సాలిడ్ స్టేట్‌లో ఎప్పుడు చూస్తామనంటే వెన్ వి ఫెల్ డౌన్ అని ఏదైనా కట్ జరిగినప్పుడు, ఏదైనా ఇంజ్యూరీ జరిగినప్పుడు బ్లడ్ కోయాగులేట్ అయినప్పుడు అది సాలిడ్ స్టేట్‌లో కనిపిస్తది. అంతకుముందయితే మనం ఒకవేళ కట్ అయితే కంటిన్యూయస్‌గా బ్లడ్ అనేది ఫ్లో అవుతూ ఉంటది కాబట్టి అది బ్లడ్ అనేది లిక్విడ్ స్టేట్‌లోనే కన్సిడర్ చేస్తాం. ఆ ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ అనేది ఏదైతే ఉందో అదే ఈ లిక్విడ్ స్టేజ్ రావడానికి రెస్పాన్సిబుల్ అన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు ద ప్లాస్మా. ప్లాస్మా అంటే ఏంటో ఇప్పుడు నెక్స్ట్ చదువుదాం. నెక్స్ట్ ఫార్మ్డ్ ఎలిమెంట్స్ అంటే ఏంటో చదువుదాం ఇప్పుడు నెక్స్ట్. ఓకేనా? నెక్స్ట్ ఫార్మ్డ్ ఎలిమెంట్స్‌లో అయితే ఇక్కడ పీవైక్యూస్ ప్రతి పారాగ్రాఫ్ నుంచి మీకు పీవైక్యూస్ ఉంటాయి. సో, అందుకే నేను ఇది పీపీటీలో కాకుండా ఎన్‌సీఈఆర్‌టీలో ఎందుకు తీసుకున్నాను ప్రతి పారాగ్రాఫ్ నుంచి మీకు ఎక్స్‌పెక్టెడ్ పీవైక్యూతో పాటు రిపీటెడ్ పీవైక్యూస్ కూడా ఉంటాయి. సో, కాన్సంట్రేట్‌గా వినండి. ఓకేనా? సో, ప్లాస్మా అనేది ఏంటంటే స్ట్రా కలర్‌లో ఉంటది. స్ట్రా అంటే ఇట్ ఈజ్ ప్లాస్మాలో ఇప్పుడు బ్లడ్ చూడండి. బ్లడ్‌లో మనకు రెడ్ కలర్ కనిపిస్తది డ్యూ టు హిమోగ్లోబిన్.
హిమోగ్లోబిన్ ఉండడం వల్ల అది ఐరన్ పిగ్మెంట్ ఏదైతే హిమోగ్లోబిన్ ఉంటుందో అది రెడ్ కలర్ పిగ్మెంట్ అనమాట. హిమోగ్లోబిన్ ప్రజెన్స్ వల్లనే మన బ్లడ్ అనేది రెడ్ కలర్లో ఉంటుంది. ఎక్సెప్ట్ దట్ ప్లాస్మా ఏదైతే 55% అనేది ప్రజెంట్ ఉంటుందో 55% ఏదైతే బ్లడ్లో ప్రజెంట్ ఉంటుందో అది ప్లాస్మా అన్నమాట. ఓకేనా, మిగతా 45% కమింగ్ నెక్స్ట్ ఏంటి 45% నెక్స్ట్ చూడండి. ఓకేనా, 55% అనేది బ్లడ్లో ప్లాస్మా అనేది ఉంటుంది. ఓకే, ఆ ప్లాస్మా మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. 90 to 95% ఆఫ్ ద ప్లాస్మా ఈజ్ వాటర్. చూడండి, ఇప్పుడు బ్లడ్ ఉంది, బ్లడ్లో ప్లాస్మా ఉంది అంటున్నాం కదా. ఈ బ్లడ్లో ప్లాస్మా అనేది 50 to 55% ఉంది. ఓకే, అండ్ కమింగ్ టు ప్లాస్మా ఏంటంటే ప్లాస్మాలో 90 to 92% వాటర్ ఉంది. సో మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఈ బ్లడ్లో మళ్ళీ వాటర్ ఉంది, ప్లాస్మాలో వాటర్ ఉంది. బ్లడ్లో అయితే ప్లాస్మా 50 to 55% ఉంది. కమింగ్ టు ప్లాస్మాలో 90 to 92% ఆఫ్ వాటరే ఉంది. మిగిలిన 6 to 8% అనేవి ప్రోటీన్స్ ఉంటాయి. ఓకేనా, 6 to 8% అనేది మిగతాది ప్రోటీన్స్. ప్లాస్మా ఈజ్ కంబైన్డ్ ఆఫ్ అనేది అన్న క్వశ్చన్ వచ్చింది అనుకో, 90 to 92% ఆఫ్ వాటర్ ప్లస్ 6 to 8% ఆఫ్ ప్రోటీన్స్. ఇదే ఆన్సర్. వాట్ ఈస్ ప్లాస్మా అన్నప్పుడు 90 to 92% ఆఫ్ వాటర్ అండ్ కాంబినేషన్ ఆఫ్ 90 to 90% ఆఫ్ వాటర్ అండ్ 6 to 8% ఆఫ్ ప్రోటీన్స్. ఆ ప్రోటీన్స్ అనేవి ఏంటో చూడం మళ్ళా. ఫిబ్రిన్, గ్లోబిన్ అండ్ ఆల్బుమిన్స్ ఆర్ ద మేజర్ ప్రోటీన్స్. అంటే ఇంకా చాలా ఉంటాయి, కానీ ఇందులో మాత్రం ప్రోటీన్స్ ఏవైతే 6 to 8% అన్నామో దాంట్లో ఈ ఫిబ్రినోజన్ కానీ గ్లోబులిన్స్ కానీ ఆల్బుమిన్స్ అనేవి చాలా మేజర్ ప్రోటీన్స్ అన్నమాట అవి. ఓకేనా, వాటి చూద్దాం ఇప్పుడు. ఏమైనా డౌట్ ఉందా? మ్యామ్ ఇంట్రడక్షన్ ఒకసారి చెప్తారా? ఇక్కడ ఇంట్రడక్షన్ ఇంకొకసారి చెప్తారా? ఇంట్రడక్షన్ మీకు ఏం క్వశ్చన్ రాదు నాన్న. ఫోకస్ అండ్ వేర్ క్వశ్చన్ కమ్స్. ఇక్కడ ఏంటంటే ఏదైతే లోవర్ ఆర్గానిజమ్స్ ఉంటాయో దాంట్లో సింపుల్ సర్క్యులేషన్ సిస్టమ్ అనేది ఉంటుంది. వెన్ కమింగ్ టు హయ్యర్ ఆర్గానిజమ్స్, ఇప్పుడు స్పాంజెస్ అనేవి లోవర్ ఆర్గానిజం కాబట్టి వాళ్ళు సింపుల్గా ఏంటంటే వాటికి సపరేట్గా సిస్టమ్ అనేది ఉండదు. ఇప్పుడు మన సర్క్యులేషన్ అనేది ఒక సిస్టమ్, డైజెషన్ అనేది ఒక సిస్టమ్, ఎక్స్క్రేషన్ అనేది ఒక సిస్టమ్. ఈ సిస్టమ్ అనేది మన అప్పర్ ఆర్గానిజమ్స్లో ఎట్లా ఉంటాయంటే అవి ఫామ్ అయినాయి. ఇప్పుడు సింపుల్ ఆర్గానిజమ్స్ ఎట్లా మన ఎవాల్వ్ అవుతూ వచ్చినామో మన సర్క్యులేషన్ అనేది కూడా ఎవాల్వ్ అవుతూ వచ్చింది. అప్పుడు మనకు ఒక అంటే పర్ఫెక్ట్ ఆర్గన్ అనేది వచ్చింది. సో మనకు అంటే బ్లడ్ అనేది ఎసెన్షియల్ ఆర్గన్ అని చెప్పేసి చెప్తున్నాం. హార్ట్ అని ఇక్కడ ఇవ్వలేరు, కాకపోతే యాక్చువల్గా అక్కడ ఉన్న కాన్సెప్ట్ అయితే అది. క్లియరా సాయితి? ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి బ్లడ్లో అనేది స్పెషల్ కనెక్టివ్ ఆఫ్ టైప్ టిష్యూ. బ్లడ్లో 3 అనేవి ఉంటే 3 ఏవైతే మిక్సింగ్స్ ఉంటాయో ఇప్పుడు అవేంటి అంటే ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్, ప్లాస్మా అండ్ ఫార్మ్డ్ ఎలిమెంట్స్. ప్లాస్మా వచ్చేసరికి అంటే అది బ్లడ్లో 50 to 52% ఆఫ్ ప్లాస్మా అనేది బ్లడ్లో ఉంటుంది. కమింగ్ టు ప్లాస్మాలో 90 to 92% ఆఫ్ వాటర్ ఉంటుంది ప్లస్ 6 to 8% ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. ప్రోటీన్స్లో మెయిన్ ప్రోటీన్స్ వచ్చేసి ఫిబ్రినోజన్, గ్లోబులిన్స్ అండ్ ఆల్బుమిన్స్. వాటి యొక్క ఫంక్షన్స్ చెప్తాను వినండి మళ్ళీ. ఫిబ్రినోజన్ అనేది ఏం చేస్తుంది అంటే క్లాటింగ్ ఫ్యాక్టర్. క్లాటింగ్ అనేది ఇప్పుడు మన బ్లడ్ అయినప్పుడు క్లాట్ అయిపోద్ది కదా, అదేంటంటే క్లాటింగ్కి కాగులేషన్ ఆఫ్ బ్లడ్కి యూజ్ అయిపోతుంది ఫిబ్రినోజన్ ప్రోటీన్. ఏదైతే ఇప్పుడు బ్లడ్లో ప్లాస్మా ఉంది, ఓకేనా, ఆ ప్లాస్మాలో 6 to 8% ఆఫ్ ప్రోటీన్ అనుకున్నాం కదా. ఆ ప్రోటీన్లో ఫిబ్రినోజన్ ఏం చేస్తుందంటే క్లాటింగ్ ఫ్యాక్టర్. ఏంటంటే క్లాటింగ్ చేస్తుంది బ్లడ్ని. ఇలా క్లాటింగ్ అనేది ఇది చేస్తుంది అన్నమాట ఈ పని. మరి గ్లోబియన్స్ ఏం చేస్తున్నాయి మేడం అని అంటే అవి డిఫెన్స్ మెకానిజం ఆఫ్ ద బాడీగా యూజ్ చేస్తాయి. అంటే ఇప్పుడు బ్లడ్లోకి ఇప్పుడు ఏదన్నా సపోజ్ మీకు ఇది ఐడియా ఉందా, ఏదన్నా దెబ్బ తగిలిన ఐరన్ ఆబ్జెక్ట్స్ ఏమన్నా చీరకపోయిన ఇట్లా దెబ్బ తగిలిన వెంటనే మనకు టీటీ ఇంజెక్షన్ ఇస్తారు. ఓకేనా, టీటీ ఎందుకు ఇస్తారు అని అంటే డిఫెన్స్ మెకానిజం లాగా. ఆ బ్లడ్లో ఏదైనా ఉంటే ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే చంపేయడానికి.
ఓకేనా? అది న్యాచురల్‌గానే మన బాడీలో ఉంది. అవి ఎట్లా అంటే గ్లోబులిన్ అనే ప్రోటీన్‌తోని డిఫెన్స్ మెకానిజం చేస్తది మన బాడీలో. ఓకేనా? ఇప్పుడు ఇది ఎందుకు ఇస్తున్నాం డీటీ అంటే ఇది సరిపోదా మేడం అని అంటే మనం మనం తీసుకున్న ఫుడ్ అనేది ఈ టైంలో అంత మెకానిజం చేసేలా లేదు కాబట్టి ఎక్స్ట్రా అప్పుడైతే అవసరమైద్దో సో అందుకు మనం బయట నుండి తీసుకుంటున్నాం. ఓకేనా? వేర్ కమింగ్ టు ద ఆల్బమిన్స్ అంటే ఏంటి అంటే ఆస్మోటిక్ బ్యాలెన్స్ అనేది కంట్రోల్ చేస్తది. ఆస్మోటిక్ ప్రెషర్ ఇప్పుడు ఆ బ్లడ్ అంతా బాడీ ఫ్లూయిడ్ అంతా మన బాడీ అంతా సర్క్యులేట్ అవుతుందంటే ఒక సిస్టమ్ అండ్ ఒక మేనర్ అనేది ఉండాలి. ఎక్కడైతే ఆస్మోసిస్ జరుగుతుందో మళ్ళీ ఇక్కడ నుండి మన ఏవైతే బ్లడ్లో ఉన్న విటమిన్స్ కాల్షియమ్స్ ఏమన్నా మళ్ళీ ఆస్మోసిస్ ద్వారా ఇంకో దగ్గరికి వెళ్ళిపోదు. మనం డైజెషన్లో చూసాం ఎక్కడైతే అవసరం అక్కడ ఆస్మోసిస్ జరుగుతుంది, మళ్ళీ అక్కడ వెళ్ళిపోదు. ఆ బ్యాలెన్స్ని కాపాడేది ఆల్బమిన్స్ అన్నమాట. సో అపార్ట్ ఫ్రమ్ దీస్ మళ్ళీ కొన్ని మినరల్స్ అనేవి కూడా ప్లాస్మాలో ప్రజెంట్ అయి ఉంటాయి. అవి Na+, Ca++, Mg++, HCO3 మైనస్, Cl మైనస్, ఇవి పీవైక్యూ. ఈ ప్రోటీన్స్ యొక్క ఏదైతే ఫంక్షన్స్ ఉన్నాయో అవన్నీ పీవైక్యూ అని చూసుకోండి. ఫిబ్రినోజన్ అంటే ఫిబ్రినోజన్ ఏం చేస్తుంది అంటే క్లాటింగ్ చేస్తుంది. గ్లోబమిన్స్ ఏం చేస్తున్నాయంటే డిఫెన్స్ మెకానిజం చేస్తున్నాయి. అండ్ ఆల్బినిన్స్ అంటే ఆస్మోటిక్ బ్యాలెన్స్ అనేవి చేస్తుంది. వేర్ అపార్ట్ ఫ్రమ్ దీస్ ప్రోటీన్స్ కొన్ని మినరల్స్ కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు మన ప్లాస్మాలో ఏమేమి ఉన్నాయని అనుకుంటున్నాం, వాటర్ ఉంది, అట్ ద సేమ్ టైం ప్రోటీన్స్ ఉన్నాయి, అలాగే ఇంకొకటి మినరల్స్ అనేవి ఉన్నాయి. సో ఇది మళ్ళీ ఇప్పుడు ఇక్కడ లేదు, ఈ పాయింట్ అనేది ఇక్కడ లేదు. చూడండి నేను చెప్పిన పాయింట్ ఇక్కడ లేదు. ఏది ప్లాస్మా కన్సిస్ట్ ఆఫ్ వాటర్, ప్రోటీన్స్ అండ్ మినరల్స్. ఇక్కడ పాయింట్ లేదు కానీ ఇక్కడ ఇది క్వశ్చన్ పీవైక్యూ ప్లాస్మా కన్సిస్ట్ ఆఫ్. అది అర్థం చేసుకోవాలి. ఇది చదివే విధానం ఏదైతే మనం చదువుతామో సో ఇది చదివే విధానం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమేమి ఇచ్చిండు అనేది ఒక పాయింట్ ఫ్రేమ్ అయిపోయింది, ఇక్కడ నుండి క్వశ్చన్ వస్తుంది. సో ఇది అనలైజ్ చేసిస్తూ చదవడం అంటే ఇలా. ఇప్పుడు డైరెక్ట్ చదివేసి వెళ్ళిపోతాం కానీ పాయింట్ ఇక్కడ లేదు కాబట్టి మళ్ళీ ఆ పీవైక్యూలో వచ్చేసరికంటే కన్ఫ్యూజ్ అయిపోతాం. సో అలా అవ్వద్దు. ఓకేనా? మళ్ళీ ఇంకొకటి అలాగే కాకుండా మళ్ళీ గ్లూకోజ్, అమినో యాసిడ్, లిపిడ్స్ ఇవి కూడా ఉంటాయి బట్ రేర్ అమౌంట్ ఆఫ్. ఓకేనా? మెయిన్గా మన టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేసిన ఇవి 3 కాబట్టి వస్తే ఇదే క్వశ్చన్ రావచ్చు. కన్సిస్ట్ ఆఫ్ వాటర్, ప్రోటీన్స్, మినరల్స్. ఓకేనా? మేజర్ ప్రోటీన్స్ వచ్చేసి ఫిబ్రినోజన్, ఆల్బుమిన్స్ అండ్ గ్లోబులిన్స్. వాటి మెకానిజం ఏంటి? ఫిబ్రినోజన్ వచ్చేసి క్లాటింగ్, గ్లోబులిన్స్ వచ్చేసి డిఫెన్స్ మెకానిజం, ఆల్బుమిన్స్ వచ్చేసి ఆస్మోటిక్ బ్యాలెన్స్ అనేది జరుగుతుంది. ఓకేనా? అలాగే ఈ కోయాగులేషన్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి ఎట్లా ఉంటాయంటే ప్లాస్మాలో ఇన్యాక్టివ్ ఫామ్ అనేది ఉంటుంది. అంటే అవి యాక్టివ్ ఫామ్లో ఉండే కోయాగులేషన్ ఫ్యాక్టర్స్ ఏవైనా ఉంటే మీకు ఫర్దర్గా ఒక ఎగ్జాంపుల్ వస్తుంది, థ్రోంబిన్ అని, ప్రోథ్రోంబిన్ అని చెప్పేసి ఉంటుంది. ప్రోథ్రోంబిన్ అని వచ్చేసి ఉంటే అది ఒక ఇన్యాక్టివ్ ఫామ్. ఈ ప్రోథ్రోంబిన్ అనేది ఇన్యాక్టివ్ ఫామ్. ఎప్పుడైతే ఎంజైమ్ వస్తుందో, థ్రోంబిన్ అనే ఎంజైమ్ వస్తుందో అప్పుడు ఇది థ్రోంబిన్ లాగా మారిపోతుంది అన్నమాట. సో ఇది ఎంజైమ్ యాక్టివిటీ జరిగేదాకా ఇవి ఇన్యాక్టివ్ ఫామ్లోనే ప్లాస్మాలో ప్రజెంట్ అయి ఉంటాయి. ఈజ్ ఇట్ క్లియర్ ఇప్పటివరకు? ఈ పాయింట్స్ అన్ని క్లియరా? నెక్స్ట్ కమింగ్ టు ద ఫార్మ్డ్ ఎలిమెంట్స్. ఫార్మ్డ్ ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు బ్లడ్లో ఇప్పుడు మనం ఏమనుకున్నాం, బ్లడ్లో ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ప్లాస్మాలో ఏంటి అని చూసాం కదా. నెక్స్ట్ కమింగ్ టు ద ఫార్మ్డ్ ఎలిమెంట్స్. ఫార్మ్డ్ ఎలిమెంట్స్ ఆర్ నథింగ్ బట్ ఎరిథ్రోసైట్, ల్యూకోసైట్స్ అండ్ ప్లేట్లెట్స్. ఈ మూడుని ఫార్మ్డ్ ఎలిమెంట్స్ అని అంటున్నాం. మరి ఎరిథ్రోసైట్, ల్యూకోసైట్స్ అంటే ఏంటి? ఇవి కొత్త పదాలు, మేము ఎప్పుడు వినలేదు అని అంటే ఎరిథ్రోసైట్స్ ఆర్ నథింగ్ బట్ ఆర్బీసీస్, గ్లూకోసైట్స్ ఆర్ డబ్ల్యూబీసీస్ అండ్ ప్లేట్లెట్స్ ఆర్ వీ ఆల్ నో దట్ అంతే. ఇంకా ఈ మూడు అనేవి ప్రజెన్స్ అయి ఉంటాయి. ఓన్లీ బ్లడ్లో ఆర్బీసీ ఒకటే ఉండదు, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ అండ్ ప్లేట్లెట్స్. ఇప్పుడు మనకు ఫీవర్ వస్తే ప్లేట్లెట్స్ పడిపోయినాయంట, ఆర్బీసీ కౌంట్ తక్కువైందంట, ఈ రెగ్యులర్గా వినే పదాలు కదా. దే ఆర్ నథింగ్ బట్ ఈ బ్లడ్లో ఈ ప్లేట్లెట్స్ అనేవి తగ్గినప్పుడు అండ్ ఇవి గ్లూకోసైడ్స్, డబ్ల్యూబీసీ తగ్గినప్పుడు మన బాడీ టెంపరేచర్ అనేది ఆటోమేటిక్గా హీట్ అయిపోద్ది. అది ఒక డిఫెన్స్ అన్నమాట, మన బాడీకి ఒక వార్నింగ్. ఓకే, సో ఇవి కలెక్టివ్లీ కాల్డ్ యాజ్ ఎ ఫార్మ్డ్ ఎలిమెంట్స్. వీటిని ఏవైతే ఆర్బీసీ ప్లస్ డబ్ల్యూబీసీ
ప్లస్ ప్లేట్లెట్స్. వీటిని ఏమంటున్నామంటే ఫార్మ్డ్ ఎలిమెంట్స్ అంటున్నాం. ఓకే, అవేంటి అంటే 45%. ఇప్పుడు ప్లాస్మా చూసాం కదా 55% అని చెప్పేసి, మిగతా 45% ఏమో ఇవి ఉన్నాయి. సో 100%. క్లియర్ ఇప్పుడు? సో అప్పుడు ఏం చూసామంటే ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ ఉంది, అది ఒక లిక్విడ్ స్టేట్ని ఇండికేట్ చేస్తుంది. వేర్ కమింగ్ టు ద ప్లాస్మా 55% ఆఫ్ ప్లాస్మా అనేది బ్లడ్లో ఉంటుంది అండ్ 45% ఆఫ్ ఫార్మ్డ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకేనా? దెన్ కమింగ్ టు ఇంకా ఆర్బీసీ అంటే ఏంటి? ఆర్బీసీ అంటే ఎరిథ్రోసైట్స్. చూడండి, ఎరిథ్రోసైట్స్ ఇవేంటంటే ఆ సెల్స్లో అబండెంట్గా ఉంటాయి. మోస్ట్ అబండెంట్ అంటే ఎక్కువగా ఉంటాయి అన్నమాట. దే ఆర్ నియర్లీ 5.5 మిలియన్స్ ఆఫ్ ఆర్బీసీ. ఓకేనా? అవి ఎక్కడ ఫామ్ అవుతాయి అని అంటే రెడ్ బోన్ మ్యారోలో ఫామ్ అయిపోతాయి అన్నమాట. ఇన్ అడల్ట్స్లో రెడ్ బోన్ మ్యారోలో ఫామ్ అయిపోతాయి. మీకు ఒకటి చెప్పాను నేను, ఆర్బీసీలో న్యూక్లియస్ ఉంటుందా ఉండదా? న్యూక్లియస్ ఉంటుందా ఉండదా? ఎవరైనా ఆన్సర్ చేస్తారా? చెప్పాను నేను 2-3 టైమ్స్ చెప్పాను క్లాస్లో, ఆర్బీసీ అను న్యూక్లియస్ ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఏందన్నా? ఉంటుంది. ఉంటుందా ఉంటుందా ఉండదా? నో మ్యామ్. ఎస్, ఆర్బీసీ. ఓకే, ఆర్బీసీలో న్యూక్లియస్ అనేది ఉండదు నాన్న. నేను 3-4 టైమ్స్ చెప్పాను మీ క్లాస్లో, 2-3 టైమ్స్ అట్లా చెప్పాను. ఫ్రాగ్ ఆర్బీసీలో మాత్రమే న్యూక్లియస్ అనేది ఉంటుంది. మన ఆర్బీసీలో న్యూక్లియస్ అనేది ఉండదు. ఇది న్యూక్లియస్ వచ్చిన టైంలో చెప్పాను మీకు. డివైడ్ ఆఫ్ న్యూక్లియస్ అని అంటే న్యూక్లియస్ అనేది యాబ్సెంట్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద మమ్మల్స్ ఇచ్చాడంటే మళ్ళీ ఇక్కడ ఎక్సెప్షన్ ఎక్కడ? ఫ్రాగ్. ఓకేనా? మీ సిలబస్లో లేదు, ఉంటే దే విల్ ఆస్క్. ఎనీ సిలబస్లో ఉంది. ఓకే, కమింగ్ మళ్ళీ ఇది ఏ షేప్లో ఉంటుందంటే బైకాన్కేవ్ షేప్. ఈ షేప్ కూడా చెప్పాను. అండ్ రెడ్ కలర్ ఐరన్ కంటైనింగ్ పిగ్మెంట్ కాంప్లెక్స్ ప్రోటీన్ కాల్ హిమోగ్లోబిన్ ఉండడం వల్లనే అది రెడ్ కలర్లో ఉంటుంది. ఓకేనా? హెల్దీ ఉమెన్లో ఏంటి అంటే 12-16 గ్రామ్స్ ఆఫ్ హిమోగ్లోబిన్ అనేది ఉంటుంది. ఈ బ్లడ్లో 12-16 గ్రామ్స్ ఆఫ్ హిమోగ్లోబిన్ ఉంటే నువ్వు హెల్దీ. ఇప్పుడు మనకు బ్లడ్ టెస్ట్ చేసి ఎంత ఉంది మీ బ్లడ్ అని అంటాం కదా, అది 12 గ్రామ్స్ 13 గ్రామ్స్, అది గ్రామ్స్ కాదు, అది హిమోగ్లోబిన్. ఎప్పుడైతే ఇస్తారో 0 to 9, 10 అని, అది హిమోగ్లోబిన్ కౌంట్ అన్నమాట. ఓకేనా? బ్లడ్ కౌంట్ అవి సెల్స్లోనే బ్లడ్ కౌంట్ ఇవ్వరు, కానీ సెల్స్లో డివైడ్ చేసి కౌంట్ అనేది ఇస్తారు. మీ దగ్గర బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ ఏదైనా ఉంటే యూ కెన్ సీ అక్కడ డబ్ల్యూబీసీ కౌంట్ ఎంత ఉంది, గ్లూకోసైడ్స్ కౌంట్ ఎంత ఉంది, అండ్ ప్లేట్లెట్స్ కౌంట్ ఎంత ఉంది, అండ్ ఫస్ట్ కమ్స్ హిమోగ్లోబిన్ కౌంట్ ఎంత ఉందని ఇస్తారు. సో అక్కడ నార్మల్ ఇండివిజువల్కి వచ్చేసరికి 12-16 గ్రామ్స్ ఉండాలి. సో నార్మల్గా జనరల్గా అందరికీ 12 గ్రామ్స్ అనేది ఖచ్చితంగా ఇక మ్యాండేటరీ. దానికంటే తక్కువ అయింది అని అంటే హిమోగ్లోబిన్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. ఓకేనా? ఐరన్ ట్యాబ్లెట్స్ అనేవి ఇస్తారు. ఐరన్ ట్యాబ్లెట్స్ ఎందుకు ఇస్తారంటే హిమోగ్లోబిన్ పెంచడానికి. ఓకేనా? అది ఐరన్ కంటైనింగ్ పిగ్మెంట్ కాబట్టి. ఓకేనా? అయితే ఇవి నార్మల్గా ఏం చేస్తాయంటే ఈ ఆర్బీసీస్ అనేవి రెస్పిరేటర్ గ్యాసెస్ O2 కానీ CO2ని ఎక్స్చేంజ్ చేయడంలో ఇవి పార్టిసిపేట్ చేస్తాయి. ఆర్బీసీస్ అనేవి వెళ్ళి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకొచ్చి మళ్ళీ ఆక్సిజనేటెడ్గా మార్చి మళ్ళీ హార్ట్లోకి పంప్ చేసి హార్ట్ నుండి మన ఆర్గన్స్కి పంప్ చేస్తాయి. వీటి పని అన్నమాట ఆర్బీసీసీ. వీటి యొక్క లైఫ్ స్పాన్ 120 days. ఇది ఆల్రెడీ నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. సో ఇది కూడా పీవైకి లైఫ్ స్పాన్ ఆఫ్ ఆర్బీసీస్. మళ్ళీ గ్రేవ్యార్డ్ ఆఫ్ ఆర్బీసీస్ అని అన్నప్పుడు స్ప్లీన్ పీవైకి. ఓకేనా? ఇది కూడా పీవైకి. చూడండి, లైన్కి పీవైకి ఉంది అని అంటే ఎంత ఇంపార్టెంట్ ఈ చాప్టర్ అని. ఓకేనా? ఇది ఆర్బీసీసీ యొక్క కథ ఏంది అని అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎరిథ్రోసైట్స్ అంటే ఆర్బీసీస్ అనేవి మోస్ట్ అబండెంట్ ఇన్ ద సెల్లో ఎక్కువ ఉంటాయి అన్నమాట, బ్లడ్ సెల్స్లో. దెన్ కమింగ్ టు ద కౌంట్ ఎంత? 5.5 మిలియన్స్ ఆఫ్ ఆర్బీసీస్ ఇన్ బ్లడ్లో ఉంటుంది. అండ్ ఇవి ఎక్కడ ఫామ్ అయిపోతాయి అంటే రెడ్ బోన్ మ్యారోలో ఫామ్ అవుతుంది. అండ్ మళ్ళీ దీనికి న్యూక్లియస్ అనేది ఉండవు ఆర్బీసీలో.
అవి బైకాన్కేవ్ షేప్. మళ్ళీ అవి ఐరన్ కంటైనింగ్ పిగ్మెంట్ ఉండడం వల్ల, అది హిమోగ్లోబిన్ ఉండడం వల్ల అది రెడ్ కలర్లో ఉంటుంది. అండ్ ఎవ్రీ 100 grams ఆఫ్ బ్లడ్లో 12 to 16 grams ఆఫ్ హిమోగ్లోబిన్ ప్రజెంట్ ఉంటే హెల్దీ ఇండివిజువల్. 100 grams ఆఫ్ బ్లడ్ అంటే మనం సిరేంజ్లో తీసుకుంటారు కదా 100 grams. 100 grams ఆఫ్ బ్లడ్ ఉంటే అందులో టెస్ట్ చేసినప్పుడు 12 to 16 grams ఉంటే హెల్దీ ఇండివిజువల్. మళ్ళీ హోల్ బ్లడ్లో 12 to 16 grams కాదు, ఎవ్రీ 100 ml ఆఫ్ బ్లడ్లో 12 to 16 grams ఆఫ్ హిమోగ్లోబిన్ అనేది ప్రజెంట్ ఉండాలి. ఇది ఆర్బీసీ. ఓకేనా. కమింగ్ టు ద ల్యూకోసైట్స్. ల్యూకోసైట్స్ అంటే ఏంటి? డబ్ల్యూబీసీ. దీంట్లో న్యూక్లియేటెడ్ అంటే న్యూక్లియస్ అనేది ఉంటుంది డబ్ల్యూబీసీలో. ఆర్బీసీలోనే న్యూక్లియస్ అనేది యాబ్సెంట్ ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆర్బీసీలో న్యూక్లియస్ అనేవి ఉంటాయి, కానీ ఇందులో ల్యాక్ ఆఫ్ హిమోగ్లోబిన్ వల్ల అవి కలర్గా ఉండవు. సెల్స్ అనేవి ఏవైతే కలర్లెస్గా ఉంటాయో అవి వీ కెన్ ఫైండ్ అనమాట. అవి ల్యూకోసైట్స్ అని ఈజీగా ఎట్లా ఫైండ్ చేస్తామంటే, ఐరన్ పిగ్మెంట్ ఎక్కడైతే యాబ్సెంట్ ఉంటుందో, హిమోగ్లోబిన్ యాబ్సెంట్ ఉన్న దగ్గర అవి ల్యూకోసైట్స్ అన్నమాట. సో మీకు కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంటుంది ఇది. సో మీకు ఒక చిన్న చార్ట్ వేసాను పక్కకి. ల్యూకోసైట్స్ ఆర్ జనరల్లీ షార్ట్ లివ్డ్ అన్నమాట. చిన్న 2 to 3 weeks అట్లా ఉంటాయి అంతే, ఎక్కువ ఉండయి. ఓకే. అవి 2 మెయిన్ కేటగిరీస్లో ఉంటాయి. అవి ఏంటి అంటే గ్రాన్యులోసైట్స్ అండ్ అగ్రాన్యులోసైట్స్ అన్నమాట. గ్రాన్యులోసైట్స్ ఇంక్లూడ్స్ న్యూట్రోఫిల్స్, ఇసినోఫిల్స్, బ్యాసోఫిల్స్. 3 ఉంటాయి. న్యూట్రోఫిల్స్, ఎసినోఫిల్స్, బ్యాసోఫిల్స్ కలిపి గ్రాన్యులోసైట్స్ అంటున్నాం. వర్ కమింగ్ టు ద అగ్రాన్యులోసైట్స్, లింఫోసైట్స్ అండ్ మోనోసైట్స్. లింఫోసైట్స్, మోనోసైట్స్నేమో అగ్రాన్యులోసైట్స్ అంటున్నాం. ఓకేనా. ఓకే. గ్రాన్యులోసైట్స్లో వచ్చేసి 60 to 65% ఆఫ్ న్యూట్రోఫిల్స్ ఉంటాయి ఆ సెల్లో. ఇప్పుడు లింఫోసైట్ సెల్లో అవి గ్రాన్యులోసైట్స్కి ఒకటి మారితే అగ్రాన్యులోసైట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. గ్రాన్యులోసైట్స్లోకి వచ్చేసి న్యూట్రోఫిల్స్, ఎసినోఫిల్స్ అండ్ బ్యాసోఫిల్స్ ఉంటాయి. ఇందులో లింఫోసైట్స్, మోనోసైట్స్ అనేవి ఉంటాయి. సో వేర్ కమింగ్ టు ద న్యూట్రోఫిల్స్లో ఎంత ఉంటుంది అంటే 60 to 65% ఉంటుంది డబ్ల్యూబీట్స్. మళ్ళీ బ్యాసోఫిల్స్ వచ్చేసి, మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు అని చెప్పి మీకు రాశాను, 0.5 to 1% అనేది ఉంటుంది. ఓకేనా. మళ్ళీ ఇస్నోఫిల్స్, ఇది ఇక్కడ ఇవ్వలేడు, మళ్ళీ చూడండి. మళ్ళీ న్యూట్రోఫిల్స్, మోనోసైట్స్ అని మళ్ళీ ఇక్కడ వేరు ఇచ్చాడు, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇస్నోఫిల్స్ మళ్ళీ లాస్ట్కి ఇచ్చిండు. సో ఇస్నోఫిల్స్. సో ఇక్కడ నేను చార్ట్ వేసేసాను, మీకు కావాలంటే ఇక్కడ నోట్ ఇట్, ఈజీగా గుర్తుండదని. ల్యూకోసైట్స్ అనేవి 2గా కన్వర్ట్ అయితే, ఫస్ట్ గ్రాన్యులోసైట్స్ అండ్ సెకండ్ వన్ ఇస్ అగ్రాన్యులోసైట్స్. గ్రాన్యులోసైట్స్ ఇంక్లూడ్స్ న్యూట్రోఫిల్స్, ఎసినోఫిల్స్ అండ్ బ్యాసోఫిల్స్. న్యూట్రోఫిల్స్ కౌంట్ వచ్చేసి 60 to 65% ఆఫ్ ద సెల్. వేర్ కమింగ్ టు ద ఎసినోఫిల్స్ 2 to 3% అండ్ బ్యాసోఫిల్స్ ఆర్ 0.5 to 1%. అండ్ లింఫోసైట్స్ వచ్చి 20 to 25% ఉంటాయి అగ్రాన్యులోసైట్స్లో. మోనోసైట్స్ అనేవి సింగిల్గా కాకుండా న్యూట్రోఫిల్స్తోని కంబైండ్ అయిపోయి 6 to 8% ఆఫ్ ఫాగోసైటిక్ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. ఓకేనా. ఫాగోసైటిక్ సెల్స్ అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, అవి అంటే వాటి ఏదైనా ఇన్ఫెక్షన్ సెల్స్ అనేవి, బ్యాక్టీరియా సెల్స్ అనేవి మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఇవి డిఫెన్స్ మెకానిజం లాగా పనిచేస్తాయి అన్నమాట. అవి కాకుండా మన ఏవైతే ఉన్నాయో అవి ఆల్బుమిన్స్ కాకుండా, గ్లోబులిన్స్ కాకుండా ఇవి కూడా ఎందుకు పనిచేస్తాయి అని అంటే, ఇప్పుడు ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది లింఫోసైట్స్లో ఉంటుంది అన్నమాట. మెయిన్ ఇమ్యూన్ రెస్పాన్స్ వచ్చేసి టీ లింఫోసైట్. సో వాటితో పాటు ఇవి చిన్న చిన్న సెల్స్ అన్నమాట, ఇవి స్టెప్స్ అన్నమాట. ఫస్ట్ అదొక బ్లడ్లోకి రాగానే అదొక డిఫెన్స్ మెకానిజంగా పనిచేసినాక అది తట్టుకొని ఆ సెల్స్ ఇంకా ముంగట్టుకెళ్ళినాయి అంటే మళ్ళీ మోనోసైట్స్ అనేవి ముంగట్టుకు వస్తాయి. మోనోసైట్స్ని కూడా తట్టుకొని ముంగట్టుకెళ్తే ఎవర్ కమింగ్ టు ద టీ లింఫోసైట్స్ అన్నమాట. ఇక్కడ కొన్ని డయాగ్రామ్స్ ఇచ్చారు చూడండి. దీస్ ఆర్ ద ఆర్బీసీస్ అండ్ ఇవి ఇస్నోఫిల్స్, బ్యాసోఫిల్స్, న్యూట్రోఫిల్స్, మోనోసైట్స్, టీ లింఫోసైట్స్ అండ్ బి లింఫోసైట్స్. లింఫోసైట్స్లో 2 అని చెప్పాను కదా, టీ లింఫోసైట్స్ అండ్ బి లింఫోసైట్స్. టీ లింఫోస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇమ్యూన్ సిస్టమ్. ఈ పర్సంటేజెస్ న్యాచురల్గా అయితే ఇవ్వడు, ఇఫ్ గుర్తుపెట్టుకుంటే మంచిది. ఎక్స్పెక్టెడ్ ఉంటే చెప్పలేం.
అలర్జిక్ రియాక్షన్స్‌కి ఈ ఫాగోసైటిక్ సెల్స్ అనేవి నార్మల్‌గా అయితే ఏవైతే సెల్స్ అనేవి ఎంటర్ అయిపోతాయి. ఇప్పుడు మనకి ఏదన్నా ఫారెన్ మెటీరియల్ అనేది మన బాడీలోకి ఎంటర్ అయిపోయిందంటే డిఫెన్స్ మెకానిజం అనేది చాలా అయిపోద్ది. డిఫెన్స్ చేసి మన బాడీని ఫస్ట్ ఏం చేస్తదంటే బాడీని హీట్ చేస్తది. ఏదైనా బ్యాక్టీరియా అనేది మన బాడీలోకి ఎంటర్ అయిందనుకో త్రూ నోస్ గానీ, త్రూ ఫుడ్ గానీ ఏదన్నా ఎంటర్ అయిపోయిందంటే డిఫెన్స్ మెకానిజం స్టార్ట్ చేసినప్పుడు మన బాడీని ఫస్ట్ హీట్ చేస్తది. మనం ఫీవర్ వచ్చిందనంటే ఏదో జ్వరం వచ్చేసింది, జబ్బు వచ్చేసిందని కాదు. అది ఇక్కడ డిఫెన్స్ మెకానిజం అనేది లోపల జరుగుతుంది కాబట్టి మన బాడీని హీట్ చేసేస్తది. అది ఎక్కడికెళ్ళినా దాన్ని అంటే ఇప్పుడు బ్యాక్టీరియా గానీ ఎక్కడంటే కూల్ టెంపరేచర్‌లో అది డివైడ్ అవ్వడానికి చాలా ఈజీ ఉంటది. సో, బాడీని టెంపరేచర్ హీట్ చేసేసిందనుకో, అది బ్యాక్టీరియా ఎక్కడికెళ్ళినా గానీ దాని సర్వైవల్ అనేది తక్కువ ఉండడానికి బాడీని హీట్ చేసేస్తది. సో, అక్కడ మళ్ళా అది కూడా ఓవర్ హీట్ అయిపోయిందనుకోండి. సో, అదెప్పుడు ఓవర్ హీట్ అయితే ఇప్పుడు మన బాడీలో టెంపరేచర్ పెట్టి చూస్తారు. 102 ఫీవర్ ఉంది. 101 ఫీవర్ ఉంది అని అంటారు. ఎందుకు అనంటే అప్పుడు ఓవర్ హీట్ ఎక్కువైపోయిందంటే డిఫెన్స్ మెకానిజం ఎక్కువ జరుగుతుందని. అప్పుడు ఔట్‌సైడ్ ట్రీట్మెంట్ అవసరం అని చెప్పేసి ఫీవర్ ఎంతుందని చూసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు డాక్టర్ అనమాట. సో, అది ఎక్కడి నుండి అనంటే మళ్ళీ ఇక్కడ నుండే. ఈ డిఫెన్స్ మెకానిజం జరిగినప్పుడే ఆ హీట్ అనేది ప్రొడ్యూస్ అయితది బాడీలో. ఇవేవైతే లింఫోసైట్స్ అని ఉన్నామో అవి. అసోసియేటెడ్ విత్ అలర్జిక్ రియాక్షన్ అంటే ఇది న్యూట్రోఫిల్స్ అండ్ మోనోసైట్స్. లింఫోసైట్స్ అనేవి 25% ఉంటాయి బాడీలో. సో, ఇవేంటి అంటే బి లింఫోసైట్స్ అండ్ టీ లింఫోసైట్స్ అని ఉంటాయి మేజర్‌గా. అండ్ టీ లింఫోసైట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇమ్యూన్ సిస్టమ్ ఆఫ్ ద బాడీ. ఓకే. ఇక్కడి వరకు లింఫోసైట్స్ అయిపోయినాయి డబ్ల్యూబీసీ. కమింగ్ టు ద అనదర్ ఫార్మ్డ్ ఎలిమెంట్ ప్లేట్లెట్స్. ప్లేట్లెట్స్‌ని నార్మల్‌గా థ్రోంబోసైట్స్ అని కూడా అంటాం. ఇవేంటి అనంటే మెగా కార్యోసైట్స్. మెగా కార్యో అంటే కార్యో వర్డ్ వచ్చింది. కార్యో అంటే గుర్తుందా? సైటో కార్యోకి డిఫరెన్స్ చెప్పాను నేను. సైటో అంటే ఏంటి? కార్యో అంటే ఏంటి? చెప్పండి. సైటో అంటే ఏంటి? కార్యో అంటే ఏంటి? గుర్తులేదా? ట్రై. రవి చెప్పు. సైటో అంటే ఏంటి? కార్యో అంటే ఏంటి? గుర్తులేదు మ్యామ్. మ్యామ్ చెప్పనానా? సైటో అంటే సైటోప్లాజ్మా. సైటో అంటే సైటోప్లాజమా? సైటో అంటే సెల్ నాన్న. కార్యో అంటే న్యూక్లియస్. చెప్పాను కదా. మీరు క్లాస్ సరిగ్గా వినట్లేదా నాన్న? సైటో అంటే ఏదన్నా మీకు 2 వర్డ్స్ వస్తే గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. సైటో అంటే సెల్. ఇప్పుడు మళ్ళీ మీకు సెల్ డివిజన్లో వస్తుంది. సైటోకైనసిస్ సెల్ డివిజన్. కార్యోకైనసిస్ కైనసిస్ అంటే కార్యోకైనసిస్ మళ్ళీ న్యూక్లియర్ డివిజన్. ఓకే, మీరు రాసుకోండి పక్కకి. ఒకవేళ గుర్తుండకపోతే ఈ టర్మ్స్ అనేవి గుర్తుండకపోతే రాసుకోండి, నోట్ చేసుకోండి. సైటో అంటే సెల్, కార్యో అంటే న్యూక్లియస్. మళ్ళీ మెగా కార్యోసైట్స్ అంటే న్యూక్లియస్ అనేది పెద్దగా ఉంది అని అర్థం. ఈ సైటో ఇక్కడ ప్లేట్లెట్స్లో. ఇప్పుడు మళ్ళీ మీకు ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఇవ్వచ్చు నాన్న. ప్లేట్లెట్స్లో న్యూక్లియస్ ప్రజెంట్ ఉందా యాబ్సెంట్ ఉందా అని ఇవ్వచ్చు. ఇక్కడ మనకి ఎక్కడ చూసినా న్యూక్లియస్ పదం కనబడతలేదు. మరి మనం ఎట్లా ఆన్సర్ చేస్తాం? సో, ఈ వర్డ్స్ గుర్తుంటేనే కదా మనం ఆన్సర్ చేస్తాం. ఇప్పుడు కార్యో అని ఉందా అంటే ఖచ్చితంగా ఇక్కడ న్యూక్లియస్ ఉందని అర్థం. సో, ప్లేట్లెట్స్లో మనకు న్యూక్లియస్ అనేది ప్రజెంట్ ఉంటుంది. ల్యూకోసైట్స్లో ఉంటుంది, చదువుకున్నాం. ఆర్బీసీలో లేదు. సో, ఇక్కడ నుంచే క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి నాన్న. ఈ చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ని తొలగించుకోండి. సో, కార్యోసైట్స్ వచ్చేసి మళ్ళీ న్యూక్లియస్ ఉంది. మెగా కార్యోసైట్స్ అంటే పెద్దవి ఉన్నాయి. స్పెషల్ టైప్ ఆఫ్ సెల్స్ ఇన్ బోన్ మ్యారో. ఓకేనా? ఇవి ఎక్కడ ఉంటాయంటే మెగా కార్యోసైట్స్ అనేవి బోన్ మ్యారోలో ఉంటాయి. ఇప్పుడు మనకు ఆల్రెడీ అడల్ట్స్లో ఆర్బీసీస్ అనేవి బోన్ మ్యారో నుండే వస్తున్నాయి. సో, ఇక్కడ కూడా అక్కడ నుండే మన ప్లేట్లెట్స్ కూడా వస్తున్నాయి, విచ్ ఈస్ మెగా కార్యోసైట్స్. అక్కడ న్యూక్లియస్ అనేది అబ్సెంట్ ఉంది ఆర్బీసీలో. కమింగ్ టు ద ప్లేట్లెట్స్కి ఏంటంటే మెగా కార్యోసైట్స్ దే ఆర్ మోర్ న్యూక్లియస్, పెద్ద న్యూక్లియస్ ఉందన్నమాట.
బ్లడ్ నార్మల్లీ కంటెంట్స్ ఓకే. బ్లడ్‌లో అయితే నార్మల్‌గా ఎంత అంటే ఆల్మోస్ట్ ఎంతుంది ఇది? 1,50,000 ఓకే. 500,000 500 ఓకే. సార్ ఇచ్చారు 1 మినిట్. Hi, Spandana. Sorry to disturb. ఒక సార్ 5 చెప్పండి. minutes. Yes, guys, ఎవరైనా ఫీ పెండింగ్ ఉంటే వాళ్ళు రేపటి వరకు పే చేసేయండి. మోస్ట్లీ ఐ థింక్ పే చేసిన వాళ్ళే ఉన్నారు. ఎపిసోడ్‌లో ఉన్న 3, 4 మెంబర్స్ వల్ల. ఈ వేద రావట్లేదా క్లాసెస్‌కి? లేదు సార్ రావట్లేదు క్లాసెస్‌కి. ఓకే. ఓకే. అండ్ ఇంకెవరైనా ఆబ్సెంట్ ఉన్నారా? రెగ్యులరేనా? 3, 4 మెంబర్స్ ఉన్నారు. అవును సార్. ఎంతమంది ఉన్నారు బ్యాచ్‌లో? 5 మెంబర్సా? 6 5 మెంబర్సా? కదా సార్. 5 ఓకే. 5లో వేద రావట్లేదు అంతే. అవును సార్. ఓకే. డన్. డన్. సో, రిమైనింగ్ వాళ్ళమ్మ రేపటి వరకు ఫీ పెండింగ్ క్లియర్ చేసేయండి. యాహ్! అండ్ క్లాసెస్ అర్థమవుతున్నాయా అన్నీ? మ్యాథ్స్, ఫిజిక్స్ సారీ మ్యాథ్స్ ఉన్నది కదా! ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ. అర్థం అవ్వట్లేదా? మరి రెస్పాండ్ అవ్వట్లేదు. అర్థమవుతుంది సార్. ఇంకా అంటే రెస్పాండ్ ఇవ్వట్లేదంటే అర్థం కాలేదన్నట్టే. అర్థమైతుంది సార్. ఇంకా ఇద్దరు రెస్పాండ్ అవ్వాలి. ఓకే. సుమయ్య అర్థం. మాట్లాడదు సార్. మెసేజ్ చేస్తది సుమయ్య. ఆహా! ఓకే. మెసేజ్ సరే చెక్ చేస్తాను. మెసేజ్ చెక్ చేస్తాను. అంటే మా బైపీసీ వాళ్ళు ఎట్లా అంటే సార్ 2 టైమ్స్ అర్థమైందా అని అడిగితే తప్పితే వాళ్ళు ఆన్సర్ చేయరు సార్. హుహు. ఓకే. రైట్. గైస్ మీకు టైం చాలా తక్కువ ఉంది. 3 మంత్సే ఉంది. ఇప్పుడు గూడా మీరిగ స్టార్ట్ చేయకపోతే కష్టం అమ్మా. ఎందుకంటే దిస్ ఈస్ యువర్ లాస్ట్ ఛాన్స్. 3 మంత్స్ ఉంది. 3-4 మంత్స్ ఉంది మీకంతే టైము. ఆ తర్వాత ఇక మీరు చదవాలనుకున్నా గూడా చదవలేరు ఈ ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ సిలబస్‌ని. సో, మీ 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 3 మంత్స్ కొంచెం కష్టపడండి. మీకున్న వర్క్స్ అవ్వచ్చు, టెన్షన్ అవ్వచ్చు, ప్రెషర్ అవ్వచ్చు, బ్రేకప్‌లు అవ్వచ్చు అన్నీ పక్కన పెట్టేసి జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్. లేకపోతే కష్టం. దిస్ ఈస్ యువర్ టర్నింగ్ పాయింట్. ఏదో మోటివేట్ నేను చేస్తున్నా అని గాదు. మీకుండాలది. యూ నీడ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్. యాహ్! దట్స్ ఇట్. సో, రవి, సాయితీ, సుమయ్య అండ్ కీర్తన 4 పీపుల్ ఉన్నారు. సో, ఐ థింక్ ఈ 4 పీపుల్‌లో పక్కా ఒక 2, 3 మెంబర్స్ కన్నా మంచి ర్యాంక్ రావాలి బైపీసీకి. సో 4 మెంబర్స్‌కి వస్తది. దే ఆర్ గుడ్ స్టూడెంట్స్ సార్. చూద్దాం ఎంతమందికొస్తదో. లెట్స్ సీ. అండ్ కమింగ్ టు ఫిజిక్స్, కెమిస్ట్రీ అర్థమవుతున్నాయా? ఎస్ సార్. డన్. సో, మంచిగా నేర్చుకోండి. ఆల్ ద బెస్ట్. అండ్ పెండింగ్ ఫీ ఉన్న వాళ్ళు రేపటి వరకు కట్టేసేయండి. ఓకేనా? ఎవ్రీవన్. డన్. చలో. స్పందన థ్యాంక్ యూ. కంటిన్యూ చేసేయండి క్లాసెస్. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే అమ్మా. మీరు ఈ టైం వేస్ట్ చేసుకుంటే మీరు మళ్ళీ లాంగ్ టర్మే ఇంకా. సో మీకు ఉన్న టైం ఏదైతే ఉందో మీరు సపరేట్‌గా చదవాల్సిన అవసరం లేదు. మనం రెగ్యులర్‌గా ఏవైతే క్లాసెస్ నడుస్తున్నాయో ఆ రోజు అది కంప్లీట్ చేసుకోండి సరిపోద్ది. మళ్ళీ పెండింగ్ పెట్టేసుకున్నారనుకోండి వీకెండ్ వచ్చేసరికంటే అవన్నీ ఒక్కటేసారి బర్డెన్ అయిపోద్ది. సో నేను అందుకే చెప్తాను డైలీ క్లాసెస్ కంప్లీట్ చేసేసుకోండి. డైలీ క్లాసెస్ కంప్లీట్ చేసుకోండి. మీకు టైం లేదు కాలేజ్ నుండి వచ్చాక మళ్ళీ కాలేజ్ వర్క్స్ చూసుకొని మళ్ళీ ఈ క్లాసెస్ అటెండ్ అయ్యి ఇవి చదవాలంటే బర్డెనే. కాకపోతే ఇప్పుడు బర్డెన్ తీసుకుంటేనే మీరు నెక్స్ట్ 1 ఇయర్ సేవ్ చేయగలుగుతారు. ఇప్పుడు ఒకవేళ బర్డెన్ తీసుకోకుంటే ఓకే ట్రై టు ఏం చేయండి క్లాసెస్ అయిపోగానే పడుకోండి నో ప్రాబ్లం. ట్రై టు వేకప్ ఎర్లీ మార్నింగ్ ఎర్లీగా వేకప్ చేసుకొని ఇవి రివిజన్ చేసేసుకోండి. ఏంటంటే ఎక్కడికి అది నెక్స్ట్ క్లాస్ అటెండ్ అయ్యేలోపు ముందర క్లాస్ అనేది కంప్లీట్ అయిపోవాలి. నాట్ ఓన్లీ మై సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ అయినా కానీ అట్లనే చేసుకోండి. సో దట్ మీకు ఈజీ అయిపోద్ది. వెన్ కమింగ్ టు సండే మళ్ళీ సండే మీకు ఫ్రీ ఉంటుంది. సండే హాలిడే ఈ వీక్ అంతా కంప్లీట్ అయింది కదా ఆ వీక్ అంతా మీరు ఏమేమి చదివారో అదంతా వీక్లో రివైజ్ చేసుకోండి. సో ఈజీ అయిపోద్ది మీకు. సో మనకి ఇప్పటి వరకు అయితే ఎక్కువ సిలబస్ ఏం అయిపోలేదు. సో ఇప్పటికైనా కానీ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ట్రై టు వేకప్ ఎర్లీ.
ఎందుకంటే మార్నింగ్ చదివింది చాలా గుర్తుంటుంది. సో, మీరు మీ ఫ్రెండ్స్‌తోని కంపేర్ చేయకండి. ఇప్పుడు నేను ఇద్దరం సాక్రిఫైస్ చేస్తే ఆ రోజు మీకు ర్యాంక్ వస్తది ఖచ్చితంగా. కష్టపడంది ఈజీగా ఏం రాదమ్మా. ఓకేనా? అండ్ రెస్పాన్స్ ఇవ్వండిరా. ఏదన్నా ఉంటే మీకు రెస్పాన్స్ ఇస్తేనే కదా మేమేమైనా హెల్ప్ చేయగలుగుతాం. ఓకే. డోంట్ బీ షేమ్ గివింగ్ రెస్పాన్స్. మీరు నేర్చుకుంటారు రెస్పాన్స్ ఇస్తే. ఓకేనా? ఓకే మ్యామ్. క్లియర్. ఓకే. సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్ ఏంటి అంటే లింఫోసైట్స్లో బి లింఫోటైప్ అండ్ టీ లింఫోసైట్స్ ఉంటాయి అనుకున్నాగా. టీ లింఫోసైట్స్ అనేవి రెస్పాన్స్ ఫర్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఉంటాయి. అండ్ ప్లేట్లెట్స్ అనేవి ఏంటంటే నార్మల్గా కాగులేషన్. మళ్ళీ కాగులేషన్ మేడం ఫిబ్రినోజన్ అన్నారు. ఫిబ్రినోజన్ అనేది కాగులేషన్. మళ్ళీ ఇక్కడ ఎందుకు వచ్చింది మేడం? అంటే బ్లడ్లో కాగులేటింగ్ ఫ్యాక్టర్స్ ఒక్క దగ్గరనే కాకుండా ఇంకొక దగ్గర కూడా ప్రజెంట్ అయి ఉంది అని అంటే అది లింఫోసైట్స్. ఇప్పుడు ఇట్లా ఫ్రేమ్ చేయవచ్చు మీకు క్వశ్చన్. కాగులేషన్ ఫ్యాక్టర్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ అని చెప్పేసి మీకు 2 ఇవ్వచ్చు. లింఫోసైట్స్ అండ్ ఫిబ్రినోజన్, అల్బినోజన్ అండ్ లింఫోసైట్స్ ఇట్లా ఇచ్చినప్పుడు ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇప్పుడు చదివేశాం కాబట్టి మనకు ఇక్కడ ఆన్సర్ తెలిసేసు. కాగులేషన్ ఫ్యాక్టర్స్ అనేవి 2 దగ్గర ప్రజెంట్ అయి ఉంటాయి. అవి ఫిబ్రినోజన్లో ఉంటుంది. ఫిబ్రినోజన్ ప్రోటీన్ అనేది ప్లాస్మాలో ఉంటుంది. అండ్ కమింగ్ టు ద ల్యూకోసైట్స్లో కూడా కాగులేషన్ ఫ్యాక్టర్ అనేవి కూడా ఉంటాయి. ఓకేనా? ఇక్కడ మోస్ట్ ఉంటుంది, అక్కడ అక్కడ ఓన్లీ ప్రజెంట్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ అని అడిగినప్పుడు ఈ చిన్న చిన్న మిస్టేక్సే మనము లైన్స్ అనేవి పోగొడతాం. చూడండి, మోస్ట్ ఆఫ్ ద అన్నప్పుడు కాగులేషన్ ల్యూకోసైట్స్ వస్తాయి. ఓకేనా? రిడక్షన్ ఇన్ డిసార్డర్స్ లైక్ ఎక్సెసివ్ బ్లడ్ లాస్ ఆఫ్ ద బాడీ, రిడక్షన్ ఇన్ ప్లేట్లైట్స్ నంబర్ లీడింగ్ టు ద ఎక్సెసివ్ బ్లడ్ లాస్ అనేది జరిగినప్పుడు. ఓకేనా? ఏదైతే మన రిడక్షన్ జరుగుతుందో ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోయింది అనుకోండి. సో అదేంటంటే ఎక్సెసివ్ బ్లడ్ లాస్ అవ్వడానికి కాగులేషన్ ఉండదు కదా. ఇప్పుడు కట్ అయింది అనుకోండి ఇంజురీ, ఇప్పుడు మనం ఏదైనా కబడ్డీ ఆడుతున్నాం అనుకుంటాం, లేదంటే ఏదో ఒక గేమ్ ఐస్ వాటర్ మనం ఆడతాం కదా, ఏదో ఒకటి ఆడుతున్నాం, సడన్గా ఎవరో పుష్ చేశారు, కింద పడిపోయినాం, కాలుకి చేతికి దెబ్బ తాకింది, ఫ్లో అవుతుంది, బ్లడ్ ఫ్లో అవుతుంది. కాగులేటెంట్ ఫ్యాక్టర్స్ వచ్చేసి అక్కడ కాగులేషన్ చేస్తే తప్ప అది ఫ్లో అనేది ఆగిపోదు. ఒకవేళ ప్లేట్లెట్స్ పడిపోయినాయి అనుకోండి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కాగులేటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ప్లేట్లెట్స్లో ఉన్నాయి. ఆ ప్లేట్లెట్సే లేవనుకోండి, కంటిన్యూ బ్లీడింగ్ అనేది అయితేనే ఉంటుంది కదా. సో అప్పుడు ఎక్సెసివ్ బ్లడ్ లాస్ అవుతుందా కాదా? సో ఎక్సెసివ్ బ్లడ్ లాస్ అనేది అయిపోద్ది. ఓకేనా? సో కమింగ్ బ్యాక్ టు బ్లడ్ గ్రూప్స్. ఇది ఎవరు? జస్ట్ ఎ సెకండ్. CiO2 ఎవరమ్మా? ఓకే, ఎవరైనా డిఫరెంట్ ఐడీస్తో జాయిన్ అయితే నాకు ముందే ఇన్ఫామ్ చేయండి, సో దట్ నేను అడ్మిట్ చేయగలుగుతా క్లాస్లోకి. ఓకేనా? అంటే ఇన్ కేస్ మీ మొబైల్ అవైలబుల్లో లేనప్పుడు వేరే దాంతో జాయిన్ అయితే నాకు చెప్పండి. ఓకేనా? మళ్ళీ నాకు వేరే వాళ్ళు అనుకొని చెప్పేసి నేను యాక్సెప్ట్ చేయను. ఓకే, బ్లడ్ గ్రూప్స్కి వద్దాం. బ్లడ్ గ్రూప్స్ ఆల్రెడీ మనం చదివాము. ఎక్కడ చదివాము చెప్పండి? బ్లడ్ గ్రూప్స్ చదివేసాం ఆల్రెడీ. కోడామినెన్స్లో చదివాము బ్లడ్ గ్రూప్స్. వచ్చా కీర్తన, నువ్వు రాలేవు కదా ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్కి, మాలిక్యులర్ బేసిస్కి రాలేదు కదా. మళ్ళీ జాయిన్ అయ్యారు. ఓకే, సో బ్లడ్ గ్రూప్స్ అనేవి ఎక్కడ చదివామని అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్లో చదివాము. ఓకేనా? ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్లో చదివినప్పుడు మనం ఓన్లీ ఏబీఓ బ్లడ్ గ్రూప్ చదివాము, RH ఫ్యాక్టర్ అనేది చదవలేము. ఓకేనా? ఓకే రవి, నీకు తెలుసు కదా, అప్పుడు ఉన్నావు కదా ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్లో.
రవి లేవా అప్పుడు? ఉన్నా మ్యామ్. ఓకే. సో అప్పుడు అర్థమైందా ఏబీఓ బ్లడ్ గ్రూప్ అనేది కోడామినెన్స్లో? అండ్ సుమయ్య కూడా ఉందనుకుంటా అప్పుడు. ఓకే. అప్పుడు అక్కడ ఏంటంటే కోడామినెన్స్ ఎగ్జాంపుల్ అన్నమాట మన బ్లడ్ గ్రూప్ అనేది. సో కమింగ్ బ్యాక్ టు దిస్, అండ్ ఇక్కడ ఏంటంటే ఏబీఓ అండ్ ఆర్హెచ్ ఫ్యాక్టర్స్ అనేవి 2 ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి మన బ్లడ్ గ్రూప్ డిసైడ్ చేయడానికి. మనం నార్మల్గా బ్లడ్ టెస్ట్ చేపిస్తే మీది ఏ గ్రూప్, ఏ ప్లస్, ఏ పాజిటివ్, బి పాజిటివ్, బి నెగిటివ్, ఏబి నెగిటివ్, ఏబి పాజిటివ్, ఓ గ్రూప్, ఇవి జనరల్గా వినే వర్డ్స్ కదా. మన జనరల్గా ఇవే వర్డ్స్ వింటాం కదా, నీది ఏ బ్లడ్ గ్రూప్. సో మీ బ్లడ్ గ్రూప్ మీకు తెలుసా మీ బ్లడ్ గ్రూప్ మీకు తెలీదు మ్యామ్. తెలీదా? తెలీదు. తెలీదా? నో మ్యామ్. ఓకే. ఈ బ్లడ్ గ్రూప్స్ ఏంటి అంటే మనం టెస్ట్ చేసుకున్నప్పుడు మన బ్లడ్ గ్రూప్ని ఎలా డిసైడ్ చేస్తారో చూడండి. మన ఎన్సీఆర్టీలు ఇచ్చేసారు. ఇప్పుడు నార్మల్గా ఉన్న గ్రూప్ ఏది అంటే ఏబీఓ గ్రూప్. మనం జనరల్గా యూజ్ చేసేది వైట్గా అంటే ఏబీఓ గ్రూప్నే యూజ్ చేస్తాం. ఈ ఏబీఓ గ్రూప్ ఏంటో చూడండి. ఈ సర్ఫేస్ ఇప్పుడు బ్లడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, బ్లడ్ సెల్స్ ఆర్బీసీ మీద ఏదైతే యాంటీజెన్స్ ప్రజెంట్ అయి ఉంటాయో సర్ఫేస్ మీద, వీటిని కెమికల్స్ అంటున్నాం. అవి ఇమ్యూన్ రెస్పాన్స్, మళ్ళీ ఇక్కడ ఇమ్యూన్ రెస్పాన్స్ వస్తున్నది. ఇమ్యూన్ రెస్పాన్స్ ఆర్బీసీస్ ఉంటాయో అవి నార్మల్గా ఏంటి అంటే ఏ ఫ్యాక్టరా బి ఫ్యాక్టరా, ఇవి యాంటీజెన్స్ అన్నమాట. ఇవి యాంటీజెన్స్ చూడండి, యాంటీజెన్స్. ఓకేనా, ఏయా బియా అనేది. అయితే ఈ ప్లాస్మాలో ఇండివిజువల్ 2గా యాంటీబాడీ, ఇప్పుడు ఇది వీటి మీద యాంటీజెన్స్ ప్రజెంట్ అయి ఉంటాయి. ఏ అని ఉంటుందా లేదంటే బి అనేది ఉంటుంది. ఈ ప్లాస్మాలో యాంటీబాడీస్ ఉంటాయి, మళ్ళీ అవి డిఫరెంట్ ఉంటాయి. ఓకేనా, యాంటీబాడీస్ మళ్ళీ చూడండి, యాంటీ ఏ, యాంటీ బి. ఓకేనా, ఇది మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు, మీకు ఈ టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వద్దాం. సో ఏంటి అంటే ఏబి గ్రూప్స్ ఏంటి అంటే 4 గ్రూప్స్ ఉంటాయి. దాంట్లో ఏ గ్రూప్ ఒకటి, బి గ్రూప్ ఒకటి, ఏబి ఒకటి, ఓ గ్రూప్. ఏ గ్రూప్ ఒకటి, దాంట్లో ఐదర్ పాజిటివా నెగిటివా నెక్స్ట్ చూద్దాం. జస్ట్ ఏంటంటే జస్ట్ ఫోకస్ ఏమేమి గ్రూప్స్ ఉంటాయి అనేది చూడండి. ఏ గ్రూప్ ఉంటుంది, బి గ్రూప్ ఉంటుంది, ఏబి గ్రూప్ ఉంటుంది, ప్లస్ ఓ గ్రూప్ ఉంటుంది. ఎన్ని టైప్స్ ఉన్నాయి? 4 టైప్స్ ఉన్నాయి. 4 టైప్స్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి మనకు. ఓకేనా, సో మనకు ఒకటే టైప్ ఉంటుంది, కాకపోతే జనరల్గా చూస్తే 4 టైప్స్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసినప్పుడు బ్లడ్ ఒకళ్ళ నుండి ఇంకొకళ్ళకి బ్లడ్ ఇస్తున్నాము అని అంటే డెఫినెట్గా వాళ్ళు చూసే ఫ్యాక్టర్స్ ఏంటంటే ఏ బ్లడ్ గ్రూప్ అని చూస్తాం. సేమ్ బ్లడ్ గ్రూప్ అయితే తప్పితే, ఇప్పుడు మనకు ఏదన్నా పేషెంట్ ఉన్నారనుకోండి, మనం జనరల్గా వార్డ్స్లో వింటూనే ఉంటాం, బ్లడ్ తక్కువ ఉంది, బ్లడ్ ఎక్కించాలి అని చెప్పేసి. సో మళ్ళీ బ్లడ్ బ్యాంక్కి వెళ్ళేసి బ్లడ్ బ్యాంక్లో కావాల్సిన బ్లడ్ తీసుకొని వస్తాం. లేదా మన రిలేటివ్స్లలో సేమ్ బ్లడ్ గ్రూప్ ఎవరన్నా ఉంటే వాళ్ళే ఇస్తారు. ఓకేనా, అది ఎందుకో కూడా చెప్తాను, మళ్ళీ వినండి. సో అది ఎందుకు అని అంటే డిఫరెంట్ ఏదన్నా ఉందనుకోండి బ్లడ్, ఇప్పుడు డోనర్కి మ్యాచ్ కాకుండా ఏదైనా బ్లడ్ ఇచ్చినాం అనుకోండి, అప్పుడు ఏమైంది అంటే సివియర్ ప్రాబ్లమ్స్ ఆఫ్ క్లమ్జింగ్ అని అంటే ఆర్బీసీ డిస్ట్రక్షన్ అనేది జరుగుతుంది. పీవైకి ఒక సినారియో ఇచ్చేసి ఒక పర్సన్కి, ఏ అనే పర్సన్కి యాక్సిడెంట్ అయింది, బి అనే పర్సన్ది, ఏ అనే పర్సన్ది ఏ గ్రూప్ అయితే బి అనే పర్సన్ది బి గ్రూప్ అని ఇచ్చేసి, ఒకవేళ ఈ డోనర్ అతనికి ఇస్తే అతనికి ఏం సేఫా లేకుంటే ఏం జరుగుద్ది అని ఇచ్చేసి, దాంట్లో డిస్ట్రాక్షన్ ఆఫ్ డబ్ల్యూబీసీ, డిస్ట్రాక్షన్ ఆఫ్ ప్లేట్లెట్స్, డిస్ట్రాక్షన్ ఆఫ్ ఎరిథ్రోసైట్స్, ఇట్లా డిఫరెంట్గా ఇచ్చేసిండు. ల్యూకోసైట్స్ అని ఇచ్చేసిండు. ఇక్కడ మళ్ళీ ఆర్బీసీ అన్న వాడచ్చు, ఎరిథ్రోసైట్స్ అని వాడచ్చు వర్డ్స్ అనేవి. సో ఇక్కడ ఓన్లీ మీరు చెప్పాల్సింది ఏంటంటే చూసుకోవాలి, ఇట్లా జరిగినప్పుడు ఆర్బీసీ యొక్క డిస్ట్రాక్షన్ జరుగుద్ది ఆ సెల్స్ ఒకటి. అయితే డోనర్ కంపాటబిలిటీ ఎట్లుంటుందంటే ఎవిడెంట్ ఆఫ్ ఓ. ఇప్పుడు చూడండి బాక్స్ చూడండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు 4 బ్లడ్ గ్రూప్స్, ఇది 1 గ్రూప్, ఇది 2 గ్రూప్, ఇది 3, ఇది 4. అయితే ఇందులో యాంటీజన్ ఏదైతే ఇప్పుడు నేను చెప్పాను, ప్రోటీన్ యాంటీజన్ అనేది ఏదైతే పైన ప్రజెంట్ అయి ఉంటుందో అది ఏ గ్రూప్లో. ఇప్పుడు బ్లడ్, ఇప్పుడు ఒక సెల్ ఉంది నాన్న, ఆ సెల్లో ఏదైతే బ్లడ్లో ఈ సెల్స్లలో యాంటీజన్ ఏ ఉందనుకోండి, యాంటీబాడీ బి ఉంటుంది, ఇది యాంటీబాడీ. ఇప్పుడు యాంటీబాడీ బి ఏ ఉందనుకోండి, యాంటీజన్ బి ఉంటుంది. ఇది క్లియరా? యాంటీబాడీ యాంటీజన్ ఇది క్లియరా? మళ్ళీ చెప్పనా?
మళ్ళీ చెప్పండి. ఇప్పుడు బ్లడ్లో యాంటీజన్ యాంటీబాడీ రెండు ఉంటాయి నాన్న. యాంటీజన్ యాంటీబాడీ రెండు ఉంటాయి. సో ఒక బ్లడ్లో యాంటీజన్ బి ఉందనుకోండి, సో యాంటీబాడీ ఏ ఉంటుంది. యాంటీజన్ ఏ ఉందనుకోండి, యాంటీబాడీ బి ఉంటుంది. క్లియర్? Yes, ma'am. ఏ ఉంటే యాంటీబాడీ బి ఉంటుంది, యాంటీజన్ బి ఉంటే యాంటీబాడీ ఏ ఉంటుంది. ఒకవేళ ఏబి ఉంటే నిల్లు, యాంటీబాడీ ఏమి ఉండదు. ఇది క్లియరా? Yes, ma'am. ఒకవేళ యాంటీజన్ ఏం లేదు బ్లడ్లో, యాంటీజన్ ఏం లేకుంటే ఏబి యాంటీబాడీ ఉంటుంది. ఇది ఒక డిఫరెంట్ ఉంటుంది. యాంటీజన్ ఒకవేళ ఏ వస్తే యాంటీబాడీ బి అనేది మైండ్లోకి రావాలి. ఓకే, యాంటీబాడీ బి వచ్చిందంటే యాంటీజన్ ఏ మైండ్లోకి రావాలి. ఒకవేళ ఏం లేవు యాంటీజన్ ఏబి యాంటీబాడీ యాంటీజన్స్ ఏం లేవు, యాంటీబాడీ ఏబి ఇట్లా రావాలి. సో ఇక్కడ ఇవి తెలిసినాయి అనుకోండి, గ్రూప్స్ అనేవి ఈజీగా కన్వర్ట్ చేయవచ్చు. యాంటీజన్ ఏ యాంటీజన్ బి ఉందనుకోండి, యాంటీజన్ బి ఉందంటే పక్కకు ఓ పెట్టేసుకున్నాడే అంతే, ఓ గ్రూప్. యాంటీజన్ ఏ ఉన్నదంటే ఇక్కడ ఏ యాబ్సెంట్ ఉంటుంది, బీఓ గ్రూప్. ఒకవేళ ఏబి ఉంది, ఇది యాంటీజన్ నిల్లు ఉందంటే ఇక్కడ మళ్ళీ వస్తుంది చూడు, ఏబి ఏ బిఓ, ఇవి డోనర్స్ అన్నమాట. ఇక్కడ నుంచి క్వశ్చన్ వస్తుంది నాన్న, పీవైక్యూ చూడండి ఖచ్చితంగా, ఇక్కడ నుండి షూర్ షార్ట్గా వస్తుంది, ఐఎమ్ షూర్. ఏంటంటే ఏ ఉందా, ఇప్పుడు ఏ గ్రూప్, బ్లడ్ గ్రూప్ ఏ ఉంది ఒక పర్సన్కి, ఆ పర్సన్లో యాంటీజన్ ఏ ఉంటుంది, యాంటీబాడీ బి ఉంటుంది. సో ఆ పర్సన్కి ఏ గ్రూప్ అయినా ఇవ్వచ్చు, ఓ గ్రూప్ వాళ్ళు ఇవ్వచ్చు బ్లడ్. వేర్ కమ్మింగ్ టు ద బి ఉంది, బి బ్లడ్ గ్రూప్లో యాంటీజన్ ఏముంటుంది, బి ఉంటుంది, యాంటీబాడీ ఏ ఉంటుంది. సో ఏ అనే పర్సన్ ఇవ్వద్దు ఇక్కడ, బి అనే పర్సన్ ఇవ్వచ్చు, ఓ అనే పర్సన్ ఇవ్వచ్చు. యాంటీబాడీ ఏ ఉంది అని అంటే ఒకవేళ ఏ పర్సన్ ఇచ్చిండు అనుకోండి, ఏ ఉంది, యాంటీబాడీస్ ఏం చేస్తాయి, వీటికి అగెనిస్ట్గా ఫైట్ చేస్తాయి. అప్పుడు ఆర్బీసీస్ డిస్ట్రాక్ట్ అవుతాయా కావా? అర్థమైందా? అర్థం కాలేదు మనకు మళ్ళీ, లేకుంటే అర్థమైనా సైలెంట్గా ఉంటాం. అర్థమైంది. అలా. సో యాంటీబాడీ ఏదైతే ఉంటుందో ఆ డోనర్ అనే అతను ఆ యాంటీబాడీ ఇవ్వద్దు. యాంటీబాడీ ఉన్న అతను డోనర్ ఏదైతే ఉంటాడో అది ఇవ్వద్దు. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో మళ్ళీ ఇక్కడ 2 ఉంటాయి. యూనివర్సల్, మీకు ఇది అందరికి తెలిసిందే. యూనివర్సల్ డోనర్ ఏ గ్రూప్ చెప్పండి, అందరికి తెలిసింది ఇది. యూనివర్సల్ డోనర్ ఇది ఎవరు? 10th చదివాం, మనకైనా గుర్తున్నది. ఓ మ్యామ్. ఓ గుడ్. ఓ నెగిటివ్, మళ్ళీ ఓ పాజిటివ్ ఓ నెగిటివ్ అనేది మళ్ళీ కింద చూస్తాం చూడండి. ఓ బ్లడ్ గ్రూప్ అనేది యూనివర్సల్ డోనర్ అన్నమాట. ఓకేనా? ఎందుకంటే చూడండి, ఏకి ఇస్తున్నాడు, బికి ఇస్తున్నాడు, ఏబికి ఇస్తున్నాడు. మళ్ళీ ఓకే, మళ్ళీ యూనివర్సల్ రెసిపిటెన్స్ అంటే ఎవరంటే ఎవరైతే బ్లడ్ తీసుకుంటారో వాళ్ళని రెసిపిటెన్స్ అంటాం. వాళ్ళు ఎవరైతే బ్లడ్ తీసుకుంటారో ఏబి గ్రూప్. ఓకేనా? ఏబికి ఓ ఇవ్వచ్చు, ఏ ఇవ్వచ్చు, బి ఇవ్వచ్చు. ఎవరైనా తీసుకునేది ఏ అని ఇవ్వచ్చు, బి అని ఇవ్వచ్చు, ఓ అని ఇవ్వచ్చు, లేదా ఏబి అని ఇవ్వచ్చు. యూనివర్సల్ రెసిపిటెంట్ వచ్చేసి ఏబి, యూనివర్సల్ డోనర్ వచ్చేసి ఓ గ్రూప్. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆర్హెచ్ గ్రూపింగ్ అంటే ఇప్పుడు ఏబి ఓ చూసాం. ఈ పాజిటివ్ నెగిటివ్ అనేది మళ్ళీ ఆర్హెచ్ గ్రూపింగ్. 2 types ఆఫ్ గ్రూపింగ్స్ ఉంటాయి బ్లడ్లో. అంటే అవేంటి, ఏబి గ్రూపింగ్ ఒకటి, ఆర్హెచ్ గ్రూపింగ్ ఒకటి. ఆర్హెచ్ గ్రూపింగ్ అనేది ఎట్లా ఫైండ్ చేసిరని అంటే రెసస్ మంకీ నుండి తీసుకున్నాడు అన్నమాట. ఒక సైంటిస్ట్ రెసస్ మంకీ బ్లడ్ సెల్స్ అనేవి ఏవైతే చేసినప్పుడు దాంట్లో నెగిటివ్ పాజిటివ్స్ అనేవి కనిపించినప్పుడు సో ఆర్హెచ్ అని పెట్టేసి నేమ్ పెట్టారనమాట. సో అడిగితే మంకీ ఏ మంకీ అని అడగచ్చు, రెసస్ మంకీ.
ఓకే. ఇప్పుడు అబ్జర్వ్ ఆర్బీసీ మీద మళ్ళా డబ్ల్యూబీసీ మళ్ళీ ప్లేట్లెట్స్ మళ్ళీ అటు పోవద్దు. ఆర్బీసీ మీద. ఆర్బీసీ మీద నియర్లీ 80% ఆఫ్ అంటే 80%కి పాజిటివ్‌గా ఉంటది. చూడండి నెగెటివ్ వాళ్ళు రేర్‌గా ఉంటారు. పాజిటివ్ వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఆర్‌హెచ్ పాజిటివ్ ఆర్బీసీ మీద ఈ ఏదైతే ఆర్‌హెచ్ గ్రూపింగ్ ఉంటదో పాజిటివ్ ఉంటదన్నమాట. ఇక్కడ మీకు ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ సినారియో చెప్తా చూడండి. ఈ నెగెటివ్, పాజిటివ్ తర్వాత. సో, ఆర్‌హెచ్ నెగెటివ్ ఉంటది. ఇక్కడైతే యాబ్సెంట్ ఈ యాంటీజెన్ అనేది పాజిటివ్ యాంటీజెన్. ఇది మళ్ళీ యాంటీజెన్ అంటే మళ్ళీ అడుగోకరు ఏబీసీ అని. ప్రెజెంట్ యాంటీజెన్ అనేది ప్రెజెంట్ ఉంటే పాజిటివ్. యాంటీజెన్ అనేది యాబ్సెంట్ ఉంటే నెగెటివ్. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. యాంటీజెన్. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి సార్. యాంటీజెన్ ప్రెజెంట్ ఉంటే పాజిటివ్. యాంటీజెన్ యాబ్సెంట్ ఉంటే నెగెటివ్. ఒకటి గుర్తుపెట్టుకోండి అంతే. సో, ఇక్కడ మళ్ళీ ఇంకొక మీకు ఇంట్రెస్టింగ్ చెప్తా వినండి. ఇప్పుడు ఇది వదిలేయండి. ఒక స్టోరీ చెప్తా వినండి. ఓ ప్రెగ్నెంట్ మదర్ ఉంది. ఒక అమ్మాయి ఉంది. ఒక గర్ల్ ఉందన్నమాట. సో, తను ప్రెగ్నెంట్ అయింది. సో, తన బాడీ ఏంటంటే ఆర్‌హెచ్ పాజిటివ్ అన్నమాట. ఏదైతే యాంటీజెన్ ఉన్నదో అది ఆర్‌హెచ్ పాజిటివ్ ఉంది. ఓకేనా. సో, ఆమె ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయింది. ఫస్ట్ ప్రెగ్నెంట్ అయ్యింది. ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అనమాట. ఫస్ట్ బేబీ అన్నమాట. ఫస్ట్ బేబీ ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆ బేబీలో ఏంటంటే ఈ ఆర్‌హెచ్ నెగిటివ్ అనే బ్లడ్ అనేది ఫామ్ అయింది. 80% ఆఫ్ దాని పీపుల్కి పాజిటివ్ అనుకున్నాం. ఏదో రేర్ కండిషన్లో ఆ బేబీకి ఏమైందంటే ఆర్‌హెచ్ నెగిటివ్ అనే బ్లడ్ అనేది వచ్చేసింది. సో, అప్పుడు ఈమె యాంటీజెన్స్ ఏం చేస్తాయంటే ఈమె బ్లడ్లో ఉన్నవి ఇప్పుడు ఇది కలిసింది అనుకోండి ఏమైపోద్ది ఫైటింగ్ జరిగిద్ది. ఫైటింగ్ జరిగి నువ్వా నేనా అన్నట్టు ఉంటుంది. బేబీ యొక్క సెల్స్ వీక్ ఉంటాయి కాబట్టి మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ దాంట్లో ఫస్ట్ ప్రెగ్నెన్సీ. సో, ప్రెగ్నెంట్ ఉమెన్ యొక్క బాడీ ఏం చేస్తుందంటే ఇది ఏదైతుందో ఈ ప్లెజెంటా ద్వారా ఆమ్నియోటిక్ శాక్ ద్వారా మళ్ళీ ప్లెజెంటా ద్వారా ఈ రెండు ద్వారా ఈ ఫీటస్ ఏవైతుందో ఫీటస్ అంటే బేబీ ఆ బేబీ ఏదైతుందో ఇది సపరేట్ చేస్తుంది అన్నమాట. ఈ బ్లడ్ సెల్స్ నుండి ఈ శాక్ అనేది సపరేట్ చేస్తుంది మెదర్ని. అయితే ఇప్పుడు చూడండి. సో, ఇప్పుడు ఇట్లా సపరేట్ చేసినప్పుడు ఏమైపోద్ది ఎవరిది వాళ్ళకు ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం, నో ఇష్యూ, అక్కడ ఏం జరగలేదు. అయితే ఎప్పుడైతే ఈ బేబీ 9 months అయిపోయింది. ఓకే. డెలివరీ డేట్ వచ్చేసింది. బేబీ మేబీ న్యాచురల్ డెలివరీ అయినా ఇవ్వచ్చు, సి సెక్షన్ అయినా ఇవ్వచ్చు. సో, నార్మల్ డెలివరీ అయినా సి సెక్షన్ అయినా జరిగినప్పుడు ఏమైద్ది అంటే ఇప్పుడు బొడ్డు పేగు తెలుసా అమ్మ మీకు? అది కట్ చేస్తారన్నమాట. కట్ చేసినప్పుడు బేబీ యొక్క బ్లడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో ఆ సెల్స్ అనేవి మదర్లోకి ఎంటర్ అవుతాయి. ఈ ప్రెగ్నెంట్ లేడీ దాంట్లోకి ఈ సెల్స్ అనేవి ఏవైతే ఆర్‌హెచ్ నెగిటివ్ ఉన్నాయో ఇవి ఎంటర్ అవుతాయి. సో, క్లియర్. అయితే ఇప్పుడు మదర్ ఏం చేస్తుంది? ఇప్పుడు సెల్స్ ఆర్‌హెచ్ నెగిటివ్ ఉన్నాయి కాబట్టి ఈ ఆర్‌హెచ్ యాంటీజెన్ ఏదైతే ఉన్నదో దీనికి ఫైట్ చేసేసి దీనికి అగెనెస్ట్గా యాంటీబాడీస్ అనేవి తయారు చేస్తాయి అన్నమాట. యాంటీబాడీస్ ఎందుకు తయారు చేస్తాయంటే ఇంకోసారి ఫ్యూచర్లో మళ్ళీ అవి ఏమన్నా వచ్చినాయి అనుకోండి ఇవి ఇక రెస్పాన్స్ కోసం రెడీగా ఉంటాయి అన్నమాట యాంటీబాడీస్ అనేవి. సో, ఇక్కడ వాడికి క్లియర్ అయ్యి స్టోరీ ఇక్కడ వరకు అర్థమైందా? అర్థమైందా? సో, ఇంకా ఆ బేబీ డెలివరీ అయిపోయింది. ఆల్ హ్యాపీస్ అన్నమాట. అప్పుడు మదర్ కూడా హ్యాపీ. ఎందుకంటే ఆర్‌హెచ్ ఏవైతే ఆర్‌హెచ్ నెగిటివ్ మదర్లోకి వెళ్ళిపోయినాయో ఆ మదర్లోకి వెళ్ళిపోగానే మదర్ బాడీ ఏం చేసింది యాంటీబాడీస్ తయారు చేసి ఆర్‌హెచ్ నెగిటివ్ సెల్స్ని కూడా తీసేసింది. తర్వాత ఏమైంది దానికి ఇంకోసారి రాకుండా ఆర్‌హెచ్ నెగిటివ్ మళ్ళీ క్రియేట్ చేసుకుంది యాంటీబాడీస్ని. ఇప్పుడు ఆర్‌హెచ్ పాజిటివ్ ఏదైతే మదర్ ఉందో
ఈ గర్ల్ ప్రెగ్నెంట్ లేడీ అయితే ఏదైతుందో తను, సో ఏంటి ఆర్హెచ్ యాంటీబాడీస్ తయారు చేసుకుంది. ఇప్పుడు యాంటీబాడీస్ని తయారు చేసుకుంది. ఈమె ఏమైందంటే వాళ్ళకి తమ్ముడు నన్న చెల్లెనని ఇద్దామని చెప్పేసి సెకండ్ టైం కూడా ప్రెగ్నెంట్ అయింది. ఇంకా ఈమెకున్న దరిద్రం ఏంటంటే ఆ సెకండ్ బేబీది కూడా ఆర్హెచ్ నెగిటివ్. ఇప్పుడు సెకండ్ బేబీది కూడా ఆర్హెచ్ నెగిటివ్ అయినప్పుడు ఈ యాంటీబాడీస్ ఆల్రెడీ ప్రజెంట్ ఉన్నాయి. సో ఇవేం చేస్తాయంటే ఇదేదో ఫారెన్ది మెటీరియల్ అండి. ఫారెన్ ఈజ్ నథింగ్ బట్ ఈ వర్డ్ ఎందుకు యూజ్ చేస్తామంటే మళ్ళీ ఫారిన్ కంట్రీస్ అని కాదు. ఇక్కడ ఒక వర్డ్ ఏంటంటే మన బాడీలో ఇంటర్నల్గా ఉండకుండా బయట నుంచి వచ్చిన ఆర్గానిజం ఏదైతే ఉంటుందో దాన్ని ఫారెన్ అంటాం. ఇప్పుడు మన విలేజ్లోకి వేరే వాళ్ళు వస్తే వాళ్ళు ఫారెన్ అని, ఇప్పుడు పక్క ఊరోళ్ళు వస్తే ఫారెన్. అదంటే మనం ఉన్న పర్టికులర్ ఏరియాలో మనం హ్యాబిటేట్గా ఉన్న వాళ్ళు కాకుండా వేరే వస్తువు అయినా వేరే మనిషి అయినా ఏదైనా పర్టికులర్ రీజన్తో మనది కాకుండా వేరేది ఏదైనా వస్తే ఫారెన్ పర్టికులర్ ఫారినర్ అని అంటాం. నాట్ ఓన్లీ కంట్రీస్ నుంచి వస్తే ఫారినర్ అని కాదు, ఇట్ ఈస్ ఎ వర్డ్, ఇంగ్లీష్ వర్డ్, మనం ఎక్కడైనా యూజ్ చేయవచ్చు. సో ఇక్కడ మన బయాలజీలో రెగ్యులర్గా యూజ్ చేసేది ఏంటంటే ఫారెన్ పార్టికల్ అని అంటే మన బాడీలోకి బయట నుంచి లోపలికి వెళ్ళేదాన్ని ఫారెన్ పార్టికల్ అంటుంది. సో ఇక్కడ నుండి ఏదో ఫారెన్ పార్టికల్ వచ్చేసింది మన బాడీకి, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి యాంటీబాడీస్ వచ్చేసి వీటి మీద యుద్ధం చేయడం స్టార్ట్ చేస్తుంది. సో షీ లాస్ ప్రెగ్నెన్సీ, మిస్క్యారేజ్ అయిపోద్ది. మళ్ళీ ఇవి ఎక్కడ అంటే పాపం ఆర్బీసీలోనే ఇవి ఆర్హెచ్ నెగిటివ్ అనేది ఏదైతే గ్రూపింగ్ ఉందో అది ఆర్బీసీ మీద ఉంటాయి కాబట్టి ఆర్బీసీ మీద ఎఫెక్ట్ అంటే యుద్ధం చేసి సో ఇది ఫీటల్ అనేది లూజ్ అయిపోద్ది. లేదా అంటే సమ్ కేసెస్లో ఏమైపోద్ది అంటే జాండీస్ అన్న లేదంటే అనెమియా అంటే బ్లడ్ సెల్స్ అనేవి మంచి షేప్లో ఉండకపోవడం, లేదంటే సివియర్ బ్లడ్ లాస్ ఎక్కువ అవ్వడం, ఇట్లాంటివి అన్నమాట. సో ఈ కొన్ని కండిషన్స్లో మిస్క్యారేజ్ అన్న అవ్వచ్చు, లేదంటే పుట్టగానే జాండీస్ ఎట్లా వస్తుంది బేబీకి అని అంటే ఈ సెనారియో వల్ల జాండీస్ అన్న రావచ్చు, అనెమియా అన్న రావచ్చు. సో ఈ కేస్ని ఏమంటున్నామంటే టోటల్ హోల్ కేస్ని ఎరిథ్రోబ్లాస్టిస్ ఫిటాలిసిస్ అంటున్నాం. PYQ ఎరిథ్రోబ్లాస్టిస్ ఫిటాలిసిస్. ఇప్పుడు స్టోరీ అర్థమైందా మీ అందరికీ? అర్థమైందా స్టోరీ? అర్థం కాదు అందరికీ అర్థమైందా? సాహితికి ఓకే. ఇప్పుడు చదువుతాను చూడండి. ఇప్పుడు చదివితే మళ్ళీ అర్థం కాదు మీకు. చూడండి, ఒకవేళ అర్థమైతే పారాగ్రాఫ్ అర్థమైంది. దేర్ఫోర్ RH గ్రూప్ షుడ్ బి మ్యాచ్ ట్రాన్స్పోర్ట్. ఓకే, ఇక్కడ నుంచి RH నెగిటివ్ ప్రెగ్నెంట్ మదర్ విత్ RH పాజిటివ్ బ్లడ్ సెల్స్ ఆఫ్ ఫీటస్ అంటే బేబీ. RH నెగిటివ్ మదర్ ఉంది, RH పాజిటివ్ ఫీటస్ ఉంది. RH antigens fetus not get exposed to the RH positive of mother in the first pregnancy, as two bloods are separated by the placenta. However, during the delivery, the first child, there is a possibility of exposure of maternal blood. మెటర్నల్ బ్లడ్ అంటే డెలివరీ తర్వాత కట్ చేసినప్పుడు వచ్చే బ్లడ్ ఏదైతుందో మెటర్నల్ బ్లడ్. స్మాల్ అమౌంట్స్ ఆఫ్ ద RH పాజిటివ్, ఏదైతే RH పాజిటివ్ చిన్నగా వెళ్ళిపోద్దని చెప్పానో ఫస్ట్ కేసులో, ఓకే, ఫ్రమ్ ద ఫీటస్. In such cases, mother start preparing antibodies against the RH negative in her blood. In case of subsequent pregnancies, అంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీస్ ఏవైతే ఉంటాయో వచ్చే కంటిన్యూస్గా RH నెగిటివ్ RH యాంటీబాడీస్ ఆఫ్ మదర్, RH నెగిటివ్ కెన్ లీక్ ఇన్ టు ద RH పాజిటివ్ fetus and destroy the whole fetal RBCs and can be fatal to fetus or could cause some severe anemia and jaundice to the baby. This condition is called erythroblastofatalisis. These can be administered by anti-RH antibodies in mother immediately clear after delivery first child. సో ఇది ఎందుకు అయితే ఇప్పుడు మనం ఈ కండిషన్ని ఒకవేళ నెక్స్ట్ రిపీట్ కావద్దు అనగానే బేబీ పుట్టంగానే
ఇవి యాంటీబాడీస్ క్రియేట్ కాకుండా ఏం చేస్తారని అంటే ఇప్పుడు బేబీ పుట్టగానే బ్లడ్ టెస్ట్ చేయలేం, ఆ బేబీది ఏ బ్లడ్ గ్రూప్ అని చెప్పలేం కాబట్టి నెక్స్ట్ బాడీస్ ఏం డాక్టర్స్ ఏం డాక్టర్స్ ఏం చేస్తారా చేస్తారా విన్నాను. విన్నానా? సో డాక్టర్స్ ఏం చేస్తారు? డాక్టర్స్ ఏం చేస్తారని అంటే మనము బేబీ పుట్టంగానే మనకు తెలియదు కదా, సో బేబీ బ్లడ్ గ్రూప్ ఏంటి అని చెప్పేసి, సో అప్పుడు ఏమైపోద్ది అని అంటే డాక్టర్స్ ఏం చేస్తారని అంటే దిల్ గివ్ 2 ఇంజెక్షన్స్ అనేవి ఇస్తారన్నమాట. సో ఒకటి ఏంటి అని అంటే ప్రెగ్నెంట్ లేడీ యొక్క ఇమ్యూన్ రెస్పాన్స్కి ఒక ఇంజెక్షన్ ఇస్తారు, ఇంకొకటి ఏంటంటే అగేన్స్ట్ యాంటీబాడీస్ క్రియేట్ అవ్వకుండా ఇంకొక ఇంజెక్షన్ అనేవి ఇచ్చేస్తారన్నమాట. సో ఇది క్లియరా? సో మీకు టైం అయిపోయింది ఆల్మోస్ట్ 8:30. సో కోగులేషన్ అండ్ బ్లడ్ అనేది ఈజీగా చెప్పేస్తాను రఫ్గా, అండ్ విల్ స్టార్ట్ అగైన్ టుమారో కూడా రఫ్గా చెప్పేస్తాను. కోగులేషన్ ఆఫ్ బ్లడ్ ఏంటి అని అంటే చూడండి, బ్లడ్ కాగులేషన్ ఎప్పుడు అయిపోద్ది అంటే మన ఇంజురీ అయినప్పుడు బ్లడ్ అనేది కాగులేట్ అయిపోతుంది అన్నమాట. సో ఇది ఎట్లా అని అంటే ఇప్పుడు మీరు ఇవి చూడకండి, నేను ఓన్లీ ఈజీ అవుతా, మీరు వినండి, అర్థం కాదు మీకు. You know that when coming to the finger heart or yourself, your wound doesn't continue bleed for a long time. Usually blood stop flowing after some time. Do you know why? Blood exhibit coagulation or clotting in response to any injury or trauma. The mechanism to prevent excessive loss of blood of the body, you would have observed a dark reddish brown scrub formed at the site of cut and injury over a period of time. Okay na? It is clot of coagulum by normally network of threads called fibrins. ఇక్కడ వరకు. In which dead and damaged cells, mention this point. Dead and damaged formed cells are blood trapped. Fibrins are formed by the conversion of inactive fibrins in the plasma by the enzyme thrombins, and this turn are formed by another inactive substance present in the plasma membrane called prothrombin. ఇక్కడ వరకు ఏమన్నా అర్థమైందా? అసలు ఏం అర్థం కాదు చదివితే. సో ఏమైపోతుంది అంటే ఇప్పుడు ఏదైనా బ్లడ్ కట్ అయింది, కట్ కాగానే మనకు అనుకోకుండా ఏమైపోద్ది అంటే ఒక ఇంజురీ అయ్యగానే ఫుల్ బ్లడ్ అనేది లాస్ జరుగుతుంది. అప్పుడు కొద్దిసేపటికి ఏమైపోద్ది అంటే బ్రౌనిష్గా వచ్చేసి రెడ్గా వచ్చి క్లాటింగ్ అని జరిగిపోద్ది. అది ఎట్లా జరుగుద్ది అని అంటే ఫిబ్రినోజన్ అనేది ఒకటి ఉంటుంది. ఫిబ్రినోజన్ అనేది ప్లాస్మాలో ఏదైతే ప్రజెంట్ అయి ఉంటుందో ప్రోథ్రాంబిన్ ఉంది కదా, ఫిబ్రిన్ అనే దాంతో బ్లడ్ క్లాటింగ్ అనేది జరుగుద్ది. సో ఇది ఎట్లా యాక్టివేట్ అయింది అని అంటే ఫిబ్రినోజన్ అనేది మన బ్లడ్లో ఉన్నప్పుడు ఇది ఇన్యాక్టివ్ ఫామ్స్లో ఉంటుంది అని చెప్పి మనం ఎక్కడ చదువుకున్నాం, ముంగడ చదువుకున్నాం కదా. ఇన్యాక్టివ్ ఫామ్లో ఫిబ్రినోజిన్, ప్రోథ్రోంబిన్ అనేది ఇన్యాక్టివ్ ఫామ్స్లో ఉంటాయి క్లాటింగ్ ఫ్యాక్టర్స్. ఎక్కడ ఫిబ్రినోజన్ గుర్తుందా, అక్కడ ప్రోటీన్స్ అక్కడ మనము ఇన్యాక్టివ్ ఫామ్లు ఉన్నాయని చదువుకున్నాం, అవే ఇన్యాక్టివ్ ఫామ్స్ అన్నమాట. వాటి మీద ఇప్పుడు థ్రోంబిన్ వచ్చి ఫిబ్రినోజన్ మీద యాక్ట్ చేసింది అనుకోండి, ఫిబ్రినోజన్ మీద యాక్ట్ చేస్తే అది ఫిబ్రిన్గా మారి అది పోయి మళ్ళీ మన బ్లడ్ని క్లాట్ చేస్తుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరుగుద్ది. మళ్ళీ ఇది కూడా మళ్ళీ ప్రోథ్రాంబిన్ వచ్చేసి ఇది ఇన్యాక్టివ్ ఫామ్లో ఉంటే దీని మీద థ్రోంబోకైనస్ అనే ఎంజైమ్ వచ్చేసి థ్రోంబిన్గా మారంగానే ఇది వచ్చి కొన్ని థ్రెడ్స్ లాగా ఫామ్ చేసి ఇట్లా జాలీలుగా ఫామ్ చేస్తుంది అన్నమాట బ్లడ్. సో ఇదే అక్కడ ఉంది. ఇక్కడ మెయిన్గా ఏంటంటే కాల్షియం అయన్స్, Ca+ అనే అయన్స్ అనేవి క్లాటింగ్లో ఇంపార్టెన్స్ ప్లే చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ వరకు క్లియరా? ఎస్ మ్యామ్. ఓకే, ఇది కంప్లీట్ చేసుకొని రేపు క్లాస్కి రండి. సో మీరు వర్క్ చేస్తే తప్పితే మీకు ర్యాంక్ రావాలంటే మీరు సెల్ఫ్గా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? క్లాసెస్ సీరియస్ వదిలేయకుండా. ఓకేనా? జెనెటిక్స్ పీడిఎఫ్ చేస్తాను. చెప్పినానా? జెనెటిక్స్ పీడిఎఫ్ చేస్తామన్నారు. రైట్. ఓకే, అది షేర్ నా జెనెటిక్స్ పీడిఎఫ్ ఒకటి షేర్ చేసేస్తాను. ఓకే, మీకు నోట్స్ కావాలా లేకపోతే పీపీటీసా?
బోత్ మ్యామ్. ఓకే. నాకు కొద్దిగా ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్ అయిపోగానే ఎవ్రీ లెసన్స్‌కి మీకు రిటన్ నోట్స్ ఇస్తాను. ఓకే. ఒక 15 డేస్ ఓకేనా? ఎవ్రీ లెసన్‌కి ఇస్తాను మీకు రిటన్ నోట్స్. మీ రన్నింగ్ నోట్స్‌తో కాకుండా వేరే నోట్స్ కూడా ఇస్తాను. ఓకేనా? సో జస్ట్ మీరు ఫోకస్ చేసి మీ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో క్లాస్ నోట్స్, టెక్స్ట్ బుక్స్ పక్కన పెట్టుకొని చదివేసి నేను ఇచ్చిన ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి. ఇన్ కేస్ మీ దగ్గర ఎంసీక్యూ బుక్ ఏదైనా ఎక్స్ట్రా ఉంటే ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఓకే మేడం మాకు ఏదైనా సజెస్ట్ చేయండి అని అంటే ఎన్సీఆర్టీ ఫింగర్ టిప్స్ ఆర్ ద బెస్ట్. ఇంకా బోత్ ఎంసెట్కి అండ్ దీనికి కూడా యూజ్ అయిపోద్ది మీకు నీట్కి. ఎన్సీఆర్టీ ఫింగర్ టిప్స్ అని ఎంసీక్యూ బుక్ దొరుకుతుంది మీకు బుక్ స్టోర్లో. ఓకేనా? సో అది బెస్ట్. లేదు అని అంటే నేను ఇచ్చినవి సరిపోతుంది. అండ్ 1 మంత్లో కూడా మనం చాలా ప్రాక్టీస్ చేస్తాము. సో ప్రాక్టీస్ వెల్. ఎంసీక్యూస్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఇంతకంటే బెస్ట్ సజెషన్ ఎవరు ఇవ్వలేరు. ఒక లెసన్కి 1000 to 2000 ఒక ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఎక్కువ చేసినా పర్లేదు. సో ఏంటంటే మీకు ప్రాక్టీస్ ఎక్కువ ఉన్న కొద్దీ ఎగ్జామ్ అనేది ఈజీగా అయిపోద్ది. మీరు థియరీ రాసి 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 ఒకటేసారి ఎంసీక్యూకి వచ్చేదాకంటే మైండ్ పోతుంది, గుర్తుకు రావు. సో ఎంసీక్యూస్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. కాన్సెప్ట్ సరిగ్గా వినండి. మళ్ళీ ఎంసీక్యూస్ డైరెక్ట్ చేయొద్దు. కాన్సెప్ట్ అర్థం అయితే తప్పితే ఎంసీక్యూస్కి వెళ్ళొద్దు. క్లియర్? ఇంకేమైనా పర్సనల్గా ఏమైనా డౌట్ ఉంటే గ్రూప్లో నా నంబర్ ఉంది, గ్రూప్లో అయినా కానీ మెసేజ్ చేయండి, పర్లేదు, నేను సజెస్ట్ చేశాను. ఫీల్ ఫ్రీ టు ఆస్క్. ఎందుకంటే ఇప్పుడు మీరు అడిగితేనే డౌట్స్ మీరు ఎగ్జామ్ క్లియర్ చేయగలుగుతారు. అదర్వైజ్ యూ కాంట్. ఓకేనా? డన్? ఓకే. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. జాయిన్ నెక్స్ట్ క్లాస్. ఓకే, బాయ్ మ్యామ్. బాయ్ బాయ్. ఏంటి సుమయ్య, ఏమైనా డౌట్ ఉందా?